India's first guilt-free cafe chain. So in the process kada, so Hyderabad lone 10 branches unnai. Heart of a lion, fire inside me blaze like a siren. Why would you try it? Wake up the beast, no I So ఎలా స్టార్ట్ అయింది జర్నీ? మా డాటర్ రెస్టారెంట్కి వెళ్ళి ఎప్పుడు తినలేదు. చిన్న 4 టేబుల్ వేసుకొని చిన్నది ఒకటి ఓపెన్ చేసుకుందాం అనుకున్నాం. సో ఏది హైదరాబాద్ అనగానే ఫస్ట్ మీ ఫేవరెట్ ఏంటి? హైదరాబాద్ అనగానే ఫస్ట్ అయితే బిర్యానీ. ఐ థింక్ దేర్ ఇస్ నో బీటింగ్ దట్, రైట్? అండ్ హైదరాబాద్ ఆర్ క్వాంటిటీ కన్జ్యూమర్స్, రైట్? మనకి కొంచెం క్వాంటిటీ కావాలి. మనకి ఏదో వెళ్తే కొంచెం ఏదో ఫ్రైడ్ రైస్ కొంచెం మీద పెడితే సరిపోతుంది. సో ఈ టైం టు టైం ఎకనామిక్ ట్రెండ్స్ అనేవి చేంజ్ అవుతూ ఉంటాయి. ఇప్పుడు యమీబీ ఉన్న కరెంట్ పొజిషన్ కి నోటీస్ చేసిన ట్రెండ్స్ కానీ ఆ డిఫరెన్సెస్ కానీ, ఒక 10 రూపాయలు ఖర్చు పెట్టే బదులు ఒక 2 రూపాయలు 3 రూపాయలు ఎక్స్ట్రా పెడితే బెటర్ ప్రోడక్ట్ వచ్చింది అనుకుంటే దే ఆర్ రెడీ టు స్పెండ్ దట్ మనీ బికాస్ దే నో దట్ ఇట్స్ అ బెటర్ ప్రోడక్ట్. ట్రెండ్ చూస్తుంది అంటే మైదా తింటాం ఆపేసారు చాలా. ఇట్స్ అబౌట్ హెల్త్ అండ్ టేస్ట్. కస్టమర్కి ఇంకా ఒట్టి హెల్త్ వద్దు, నాకు టేస్ట్ ఉందా లేదా అనేది కూడా ఒక మేజర్ ఫ్యాక్టర్. I have the trust that I can take this product and basically give it to my daughter, right? I will not be afraid at all because I know that I have personally made this. నేను ఇంట్లో ఎట్లా చేస్తానో అదే సేమ్ థింగ్ నేను ఒక మాస్ స్కేల్లో చేస్తున్నాను అనే కాన్ఫిడెన్స్ నాకు తెలుసు కాబట్టి నేను చేస్తాను. the one who get a weather. Swerving while I'm bumping Project Petra. Rolling through the city with the big dogs. Fuck the laws, loyal with me. నేమ్ కూడా మంచి ఇంట్రెస్టింగ్ గా ఉంది. యమీ బీ అంటే ఎందుకని పెట్టారు? కి మనము హెల్త్ వర్డ్ వాడద్దు, క్యాలరీ వర్డ్ వాడద్దు, ప్రోటీన్ వర్డ్ వాడద్దు, కంప్లీట్లీ డిసోసియేటెడ్ నేమ్ పెట్టాలి. హలో సందీప్ గారు, హౌ ఆర్ యూ? గుడ్ అండి, హౌ ఆర్ యూ? ఐఎమ్ గుడ్ టు, థ్యాంక్ యూ. సో ఫస్ట్ మీ గురించి విన్నప్పుడు, తెలిసినప్పుడు అండ్ చూసినప్పుడు, చదివినప్పుడు కూడా ఫస్ట్ సందీప్ గారు అనగానే ఓకే అండర్-19 క్రికెట్ గురించి విన్నాము అండ్ ఆల్సో యూపీఎస్సీ ఆస్పిరెంట్ అండ్ ఇప్పుడు ఇండియాస్ ఫస్ట్ గిల్ట్ ఫ్రీ కెఫే చైన్. సో ఇన్ ది ప్రాసెస్ కదా, సో హైదరాబాద్లోనే 10 బ్రాంచెస్ ఉన్నాయి. అవును. సో ఎలా స్టార్ట్ అయిందా జర్నీ? సో నాకు చిన్నప్పటి నుంచి ఐ వాంటెడ్ టు బిల్డ్ సంథింగ్ విచ్ ఈస్ యూస్ఫుల్ అనమాట. సో ఏదన్నా పర్పస్ డ్రివెన్ది చేయాలని చెప్పి ఫస్ట్ నుంచి ఇంట్రెస్ట్. ఓకే. అండ్ నాకు చిన్నప్పటి నుంచి ఇండియా కోసం ఏమైనా చేయాలని చాలా ఒక ఇంట్రెస్ట్ ఉండేది. సో అట్లా బేసికల్గా క్రికెట్ అట్లానే స్టార్ట్ అయ్యింది దట్ ఐ వాంటెడ్ టు ప్లే క్రికెట్ ఫర్ ఇండియా అనమాట. సో ఐ ప్లేడ్ క్రికెట్ ఫర్ ఇండియా అండర్-19 కోసం ఆడాను. ఇప్పుడు మన ఇండియన్ టీంలో ఉన్న వాళ్ళందరితో మోస్ట్ ఆఫ్ ద పీపుల్తో నేను ఆడినా లైక్ జడేజా దగ్గర నుంచి అశ్విన్, ఆల్ దీస్ పీపుల్ నేను చిన్నప్పటి నుంచి ఆడుతూనే ఉన్నాను వీళ్ళందరితో. దినేష్ కార్తిక్ అవనివ్వండి, రాబిన్ ఉతప్ప అవనివ్వండి, వీళ్ళందరూ. You also shared room with దినేష్ కార్తిక్ యాక్చువల్లీ. సో వీ బోత్ వేర్ రూమ్మేట్స్ ఫర్ ఆల్మోస్ట్ 3 months కోసము. ఇండియన్ క్యాంప్ అప్పుడు ఎన్సీఏ క్యాంప్స్ నడుస్తాయి. సో ఆ క్యాంప్లో మనకి ఎవరు వస్తే వాళ్ళు. సో ఆ టైంలో దినేష్ కార్తిక్ ఇండియాకి ఆడలేదు, బట్ వీఆర్ వెరీ గుడ్ ఫ్రెండ్స్. వాళ్ళ ఇంటికి వెళ్ళే వాళ్ళము అండ్ ఆల్. సో అట్లా పరిచయం అయ్యారనమాట. అండ్ దెన్ అప్పుడు నాకు ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్లో ఉన్నప్పుడు ఒక ఇంజురీ అయింది, హ్యాండ్కి ఒక ఇంజురీ అయింది. నేను కుడెంట్ కంటిన్యూ. అండ్ ఆ టైంలో క్రికెట్ అంత కెరియర్ కూడా కాదు, ఐపీఎల్ లేదు, ఏమీ లేదు. ఇప్పుడు అంటే ఓకే గుడ్ అమౌంట్ ఆఫ్ మనీ ఉంది, బట్ స్టిల్ అంత లేదనమాట, స్కోప్ ఎక్కువ లేదు. అండ్ నేను ఎట్లయినా ఇట్ వాస్ నాట్ లైక్ ఏదో క్రికెట్ ఆడదామని కాదు, బట్ కంట్రీ కోసం ఏమైనా చేద్దామని ఒక ఇంట్రెస్ట్ ఉండేది. సో అట్లా నేను మళ్ళీ సివిల్స్కి వెళ్ళాను. అండ్ నేను ఏంటంటే చిన్నప్పటి నుంచి ఐఎమ్ అ గుడ్ స్టూడెంట్. ఇట్స్ నాట్ లైక్ ఐఎమ్ అ బ్యాడ్ స్టూడెంట్. ఇంటర్మీడియట్ ఐ డెంట్ గో టు స్కూల్ ఈవెన్ వన్స్, బట్ ఐ స్కోర్డ్ 93 or something. And I come from a family where everybody is either a doctor or an IIT. So that thing is already there. So అట్లా సివిల్స్కి చదువుకుందామని హైదరాబాద్కి వచ్చాను. అండ్ హైదరాబాద్లో జాయిన్ అయ్యాను యాజ్ లైక్ ఎనీ ఆస్పిరెంట్. ఒక సింగిల్ రూమ్ తీసుకొని చదువుకోవడం స్టార్ట్ చేశాను. అశోక్ నగర్ బ్యాచ్ రూమ్, అక్కడే కర్రీస్ కొనుక్కో, సేమ్ స్టాండర్డ్ ప్రాసెస్. ఇంకా అందరు అక్కడే హిందూ పేపర్ చదవటము. సో చదివాము, ఎగ్జామ్ రాశాను, ఇంటర్వ్యూకి 2 సార్లు వెళ్ళాను. కానీ ఇండియాలో టాప్ 1000లో అట్లా ఫినిష్ అవుతున్నాం, కానీ టాప్ 100-200లో రావట్లా ర్యాంక్. అండ్ దెన్ అదే టైంలో ఒక ఆపర్చునిటీ వచ్చింది టు డూ అ గవర్నమెంట్ ప్రాజెక్ట్. సో నాకేంటంటే
అంత చదువుకున్నాము, కంట్రీ గురించి అంత తెలిసింది, కాన్స్టిట్యూషన్ వర్కింగ్ గురించి తెలిసింది, అండ్ వీ నో వాట్ ఆర్ ద గుడ్స్ అండ్ బ్యాడ్స్ అన్నీ తెలుస్తున్నాయి, రైట్. సో ఏదో ఒకటి చేయాలి. సో ఆ టైంలో ఐ థాట్ లెట్స్ బిల్డ్ అ టెక్ సొల్యూషన్ ఒకటి, అండ్ సే హౌ గవర్నమెంట్కి ఒక ఎఫిషియెంట్గా ఫంక్షనింగ్ కోసం హెల్ప్ చేద్దామని అనుకున్నాం అనమాట. ఎవ్రీథింగ్. సో చిన్నప్పటి నుంచి ఐ హ్యావ్ దట్, ఐ డోంట్ నో, లైక్ అంటే క్రికెట్ ఆడుతున్నప్పుడు కూడా, ఈవెన్ మనం డిస్ట్రిక్ట్కి ఆడుతున్నప్పుడు నాకు గుర్తు, నేను ఇండియా ఎంబ్లమ్ వేసుకుని తిరిగేవాడిని. సో మా కోచ్ వచ్చి మమ్మల్ని తిట్టేవాడు, నీకు తెలుసు అసలు అదంతా యూ హ్యావ్ టు ఎర్న్ ఇట్, రైట్, యూ కాంట్ జస్ట్ కీప్ ఇట్, మన హెల్మెట్ మీద పెట్టుకునే వాళ్ళం అండ్ ఆల్. సో అదొకటి ఉండేదన్నమాట. సో అట్లా ఒక కంపెనీ స్టార్ట్ చేద్దామని చెప్పి స్టార్ట్ చేసాము. అండ్ ఆ టైంలో ఎడ్యుకేషన్ అనే ఒక సెక్టర్ చూస్ చేసుకున్నాం. బికాజ్ ఎందుకంటే ఎడ్యుకేషన్, నాకు ఒక బిలీఫ్ ఏంటంటే ఎడ్యుకేషన్ కెన్ solve all your problems. Because if you are educated well, even if you are at a very bad position, you can really come up ani. So the whole idea was ki education etla baa cheddamani, and government ko oka scheme undedi, sarva shiksha abhiyan ani oka scheme undedi. So chinna pillalki 1 to 10th they give you free education and they help you out. అండ్ వీ ఆబ్వియస్లీ చదువుకున్నప్పుడు తెలుస్తూ ఉంటుంది దట్ అది సరిగ్గా అవుతుంది, అవ్వట్లేదు, ఈ ప్రాబ్లం ఉంది, ఆ ప్రాబ్లం ఉందని ఇవన్నీ తెలుస్తూ ఉంటాయి. సో మేము స్టార్టెడ్ బిల్డింగ్ సొల్యూషన్స్, దాన్ని ఎట్లా కౌంటర్ చేయగలం టెక్నాలజీతో, అండ్ వీ బిల్డ్ అ వెరీ గుడ్ ఈఆర్పి సొల్యూషన్ అనమాట. అండ్ ద సొల్యూషన్ వాజ్ వెరీ వెల్ రిసీవ్డ్, అందరికీ బాగా నచ్చింది. ట్రయల్స్ నడిపాము గవర్నమెంట్లో, క్యాజువల్గా ట్రయల్స్ ఫ్రీగా నడపాలి చేసాము, అండ్ ఇట్ వాస్ వెరీ గుడ్. అండ్ దెన్ స్టార్టెడ్ ఇంప్లిమెంటింగ్ ఇట్. ఇన్ఫ్యాక్ట్ నేను ఇదంతా స్టార్ట్ చేసినప్పుడు ఇంకా అదే రూమ్ లోనే కూర్చొని ఇంకా నేను నా అటెంప్ట్ ఇస్తున్నా, నా ఫైనల్ అటెంప్ట్ ఒకటి ఇద్దామని. అప్పుడు నేను ఒక 4 years. సో ఇంకొక అటెంప్ట్ ఇద్దామని చెప్పి అనుకున్నా. సో ఇద్దామని చదువుకుంటున్నాను. ఇన్ఫ్యాక్ట్ నా ఇంటర్వ్యూ అన్నిటి చదువుతున్నప్పుడు ప్యారలల్గా ఇది కూడా చేస్తూ ఉన్నాము. అండ్ ఫస్ట్ ఇయర్లోనే వి డిడ్ 6 crores in revenue. అండ్ దట్ వాజ్ సంథింగ్ విచ్ వాజ్ లైక్ ఓకే, ఏదో అయ్యింది. ఇన్ఫాక్ట్ నాకు బ్యాంక్ వాళ్ళు ఫోన్ చేసి నీకు ఈ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చింది అనమాట. అది షాక్ అయిపోయాడు, మీ బ్యాంక్ అకౌంట్లో డబ్బులు ఉండవు ఎప్పుడు, అలాంటిది మీకు ఎట్లా వచ్చింది ఏంటి అని, రైట్. సో ఇట్ వాజ్ అ గుడ్ ఎక్స్పీరియన్స్ ఆ టైంలో. అండ్ ఏం లేదు, నేను ఆ రూమ్లోనే కింద వేసుకొని పడుకుంటాం. ఆ టైంలో బెడ్స్ ఏమీ లేదు, ఆ రోలింగ్ బెడ్లో అట్లానే కూర్చొని చేసాము. కొంతమందిని హైర్ చేసుకున్నాము. హైటెక్ సిటీ అప్పుడే మన మెయిన్ బిల్డింగ్ ఉంది కదా, అక్కడ ఒక 2 seats తీసుకున్నాం కూర్చుందా అని. మరి ఏమి కూర్చోటానికి కూడా ప్లేస్ ఉండకపోతే బాగోదని చెప్పేసి, ఇప్పుడంటే హైటెక్ సిటీ కంప్లీట్లీ డిఫరెంట్. ఆ టైంలో జస్ట్ హైటెక్ సిటీకి ఆపోజిట్ ఆ కేఎఫ్సి ఒక ప్లేసే ఉండేది, ఫుడ్ తినాలన్నా అదే. సో స్టార్ట్ చేసాము. గాంధీనగర్ నుంచి రోజు అక్కడికి వెళ్ళే వాళ్ళము, నైట్ మళ్ళీ వచ్చేవాళ్ళము. అట్లా అట్లా ఇట్ గాట్ రియలీ వెల్. చాలామంది మినిస్టర్స్కి ఆపర్చునిటీ వచ్చింది ప్రజెంట్ చేయడానికి. ఎవ్రీబడి లవ్డ్ ఇట్. స్లోగా అందరూ ఓకే తీసుకోండి అని చెప్పి రికమెండ్ చేయడం స్టార్ట్ చేశారు. సో అట్లా తీసుకెళ్ళి చాలా ఇంప్లిమెంట్ చేసాం. సో అట్లా దట్ వాజ్ హౌ వీ స్టార్టెడ్ ఆఫ్. అండ్ దెన్ మధ్యలో మనకి కోవిడ్ వచ్చింది 2019లో. సో ఆ టైంలో మళ్ళీ వీ హ్యాడ్ టు థింక్ ఏం చేద్దామని, బికాస్ గవర్నమెంట్ దగ్గర డబ్బులు లేవు ఇంకా మనకి ఇవ్వటానికి. సో ఆ టైంలో టెక్ టీమ్ ఆల్రెడీ మనకి ఉంది, బికాస్ టెక్ కంపెనీ ఉంది కాబట్టి. అండ్ వీ డిసైడెడ్ దట్ ఓకే, ఫిట్నెస్ అండ్ న్యూట్రిషన్ మనం ఎంత చేసాము, క్రికెట్ ఆడాము చిన్నప్పటి నుంచి. మనకి లిటరలీ నాకు ఐ వుడ్ సే ఫ్రమ్ 8th 9th class I had a dietitian or somebody who's telling you what to eat. Because ఆ టైం నుంచే దే కీప్ ఆన్, ఎస్పెషలీ మీరు హైయర్ లెవెల్స్కి వెళ్ళే కొద్దీ, ఎన్సీఏ క్యాంప్స్కి ఇట్లా వెళ్ళే కొద్దీ వాళ్ళు ఉంటారు ఇంకా మీకు, వాళ్ళు ఇంకొక డైట్ షీట్ ఇస్తారు మనకు. అదే ఫస్ట్ టైం చూడటం ఒక డైట్ షీట్ అవన్నీ. సో ఆ టైంలోనే చెప్పేవాళ్ళు, ఇది ఈ రైస్ ఇట్లా తినకూడదు, ఇట్లా తినాలి, అప్పడాలు తినకూడదు, ఇవన్నీ కూడా చెప్పేవాళ్ళు. సో మేము అనుకున్న వాళ్ళం, మనం అయితే సాంబార్లో అప్పడాలు వేసుకొని బాగా తింటాము, ఇలా అప్పడాలు కూడా తినద్దు అంటున్నారు అని. సో అటు నుంచి అట్లా స్టార్ట్ అయ్యేసరికి వి థాట్ ఓకే, ఒక ఫిట్నెస్ అండ్ న్యూట్రిషన్ది ఏదైనా టెక్ స్టార్ట్ చేద్దాము అని. అండ్ దట్ వాస్ వెన్ వి థాట్ ఓకే, టీమ్ అట్లానే ఉంది, అవన్నీ ఫైర్ చేయబాకండి, లెట్స్ స్టార్ట్ యూజింగ్ దేర్ సర్వీసెస్ అండ్ బిల్డ్ సంథింగ్ అని. అప్పుడు వీ స్టార్టెడ్ సంథింగ్ కాల్డ్ ఎస్ ట్రాన్స్ఫార్మ్ ఫిట్నెస్ అని స్టార్ట్ చేసాం అనమాట. సో ట్రాన్స్ఫార్మ్ ఫిట్నెస్ ఏంటంటే ద ఐడియా వాజ్, ఇప్పుడు మనం చాలా వింటూ ఉంటాం సెలబ్రిటీ ట్రైనర్స్ సెలబ్రిటీని ట్రైన్ చేస్తున్నారు, వాళ్ళు ఇంత బాడీ ట్రాన్స్ఫర్మేషన్ లేకపోతే, ఒకరికేమో మజిల్స్ వస్తున్నాయి, ఒకరికేమో సన్నగా అవుతున్నారు, కానీ మనం ఎంత కష్టపడినా అవ్వట్లేదు ఏంటా అని ఒక అందరికీ ఉండేది, రైట్. అండ్ నాకు చాలామంది తెలుసు
సెలబ్రిటీ ట్రైనర్స్ ఇదంతా తెలుసు. ఐ నో దట్ దే హ్యావ్ అ సర్టన్ సిస్టమ్, ఒక సిస్టమాటిక్ వేలో వర్క్ చేస్తారు, విచ్ అ నార్మల్ ట్రైనర్ మీకు ఒక 5,000 10,000 ఇచ్చే ట్రైనర్ దగ్గర ఆ నాలెడ్జ్ ఉండదు అనమాట. సో మేమేమనుకున్నామంటే కెన్ వి బ్రిడ్జ్ దిస్ గ్యాప్ బిట్వీన్ అ నార్మల్ ట్రైనర్ అండ్ అ సెలబ్రిటీ ట్రైనర్ అండ్ బ్రింగ్ దట్ టు అ నార్మల్ పర్సన్, ఎట్లా తీసుకురాగలం అని. అట్లా అది స్టార్ట్ అయింది. అండ్ సిన్స్ మేము ఫిట్నెస్ అండ్ న్యూట్రిషన్ బ్యాక్గ్రౌండ్ ఉంది కాబట్టి అండ్ టెక్ కొంచెం చాలా వరకు చేసాం కాబట్టి వీ వేర్ ఏబుల్ టు మర్జ్ ఇట్ అనమాట. అట్లా ట్రాన్స్ఫార్మ్ ఫిట్నెస్ స్టార్ట్ అయింది. పీపుల్ లవ్డ్ ఇట్, వీ కుడ్ సీ ట్రాన్స్ఫర్మేషన్స్ హ్యాపెనింగ్, పీపుల్ జర్నీస్ వేర్ గుడ్. And our time lo a few people at Apollo approached us saying that they would like to invest in the company, and we went ahead with that deal. Upasna ki oka company undedi called Your Life Wellness Limited అని చెప్పేసి. So we didn't know it was her company. Initial ga Apollo an approach ayyaru, and then we got to know that this within Apollo ee company lo integrate cheddam anukuntunnam అని చెప్పి. Did a good integration, everything. Worked with her for more than a year. Anta integrate chesam across platforms. And then I thought, okay, chesam chala varaku, and I wanted to do something again. Okay. By myself. Edanna pedda cheddamani. And neenentante I am a foodie. I love cooking. I make food at home. I make desserts at home. అండ్ ఎట్లా అంటే మై వైఫ్ ఇస్ లైక్ ఓకే నువ్వు చేస్తే నేను తింటాను అంటే, సో ఐ డూ రియలీ గుడ్ బికాస్ ఐ లైక్ టు డూ ఇట్ అనమాట. సో ఆ టైంలో ఒక థాట్ ప్రాసెస్ వచ్చింది దట్ యునో వై కాంట్ వీ మేక్ సంథింగ్ రియలీ గుడ్ విచ్ వీ విల్ బీ హ్యాపీలీ యునో హ్యాపీ టు కన్జ్యూమ్, అంటే ఆలోచించకుండా చేద్దామని. సో అట్లా థాట్ ప్రాసెస్లో వీ థాట్ ఇట్లా చేద్దాము అని, విచ్ ఇస్ షుగర్ ఫ్రీ గిల్ట్ ఫ్రీ చేద్దాము. ఇనీషియల్గా ఒట్టి డెజర్ట్సే చేద్దాం అనుకున్నాం. ఎప్పుడు అనుకోలేదు అసలు కెఫే బిజినెస్లోకి వద్దామని, ఎప్పుడు అసలు అలా ఆలోచించలేదు కూడా. ఇనీషియలీ ద ఐడియా వాస్కి క్లౌడ్ కిచెన్లు పెట్టుకుందాం, అందరూ పెట్టుకుంటున్నారు, సో అట్లా ఏదన్నా పెట్టుకుందాం స్టార్ట్ చేద్దాం అనుకున్నాం. అట్లా ఒక క్లౌడ్ కిచెన్ స్టార్ట్ చేసాము. ఓన్లీ డెజర్ట్స్, ఫుడ్ లేదు, ఏమీ లేదు. అండ్ ఆ టైంలో వన్ ఆఫ్ ద మార్కెటింగ్ టీమ్స్ ఏం చేసిందంటే క్లౌడ్ కిచెన్ని గూగుల్లో పెట్టేసింది. అది చూసి చాలామంది రావటం మొదలుపెట్టారు. మాకు తెలియదు ఎట్లా ఎందుకు వస్తున్నారు, తర్వాత తెలిసింది దట్ ఇట్లా గూగుల్లో పెట్టారు, అది చూసుకొని వస్తున్నారని. అండ్ ఇది ఎక్కడో 3rd ఫ్లోర్లో ఎక్కడో ఒక చిన్న మన షట్టర్ లోపల అట్లా క్లౌడ్ కిచెన్స్ ఇంకా అట్లానే ఉంటాయి. జనాలు వస్తాం మొదలు పెట్టేసరికి ప్లేస్ లేదు. సో వాళ్ళ కోసం ప్లాస్టిక్ టేబుల్ చేసి వేసి వెళ్ళాము. అట్లా స్టార్ట్ అయిన జర్నీ అనమాట. అండ్ దెన్ ఈ ఎపిసోడ్ చేసే టైంలో మాకు ఒక కస్టమర్, ఒక లేడీ ఉండే. సో షీ వన్ డే కేమ్ టు అస్ అండ్ షీ సెడ్ మా డాటర్ ఈజ్ సివియర్లీ సీలియాక్. సో సీలియాక్ ఈజ్ సంథింగ్ వేర్ గ్లూటెన్ అలర్జీ ఉంటుంది, చాలా సివియర్గా ఉంటుంది అనమాట. ఇఫ్ యూ కన్జ్యూమ్ గ్లూటెన్ యూ విల్ లిటరలీ బీ హాస్పిటలైజ్డ్, అంత డేంజరస్ అనమాట అది. సో షీ కేమ్ టు మీ వన్ డే అండ్ షీ వాజ్ లైక్ యు ఆర్ ద ఓన్లీ ప్లేస్ వేర్ మై డాటర్ ఈట్స్. మా డాటర్ బర్త్డే వస్తుంది అండ్ షీ జస్ట్ ఐ థింక్ 8 years old or something, అండ్ మీరు ఏమైనా చేయగలరా మా డాటర్కి, బికాజ్ మా డాటర్ ఇప్పుడు దాకా రెస్టారెంట్కి వెళ్ళి ఎప్పుడు తినలేదు, బికాజ్ ఎక్కడ తినటానికి స్కోప్ లేదు. అండ్ నేను ఇంట్లో ఏదో ఒకటి చేసి ఇస్తూ ఉంటాను, నేను ఏం చేస్తాను నేనే చేస్తా. సో తనకి ఆ రెస్టారెంట్ టైప్ ఆఫ్ ఫుడ్ ఎప్పుడు లేదు అసలు అని. సో మేము ఆలోచించి సర్లే చేద్దాంలే తన కోసం ఏమన్నా ఒక పాస్తా ఒక పిజ్జా చేద్దాము అని ఇట్లా అప్పుడు ఫస్ట్ టైం స్టార్ట్ చేసాం అసలు తన డాటర్ కోసం. అండ్ తన బర్త్డే కోసం మా టీం చిన్నగా మా క్లౌడ్ కిచెన్లోనే చిన్న సెటప్ పెట్టి అట్లా సెలబ్రేట్ చేశారు. అండ్ హర్ మదర్ వాజ్ సో హ్యాపీ దట్ షీ స్టార్టెడ్ క్రయింగ్ లైక్ యూనో అసలు థ్యాంక్ యూ సో మచ్, అసలు మై డాటర్ హెస్ నెవర్ హ్యాడ్ దిస్ టైప్ ఆఫ్ థింగ్ అండ్ ఇట్స్ రియలీ గుడ్ అని చెప్పి. ఆ టైంలో దట్స్ వెన్ వీ రియలైజ్డ్ కి వాట్ యు ఆర్ డూయింగ్ ఈజ్ మచ్ బియాండ్ ఫుడ్. ఇట్ ఈస్ నాట్ అబౌట్ ఏదో ప్రోడక్ట్ అవుట్ చేసి ఇస్తున్నామని కస్టమర్కి. Actually, it is making a difference for a customer to choose better, right? నేను ఒక స్వీట్ క్రేవింగ్స్ ఉన్నాండి, సపోజ్ నాకు ఎవ్రీడే స్వీట్ కావాలి, వీఆర్ మేకింగ్ అ డిఫరెన్స్ ఫర్ దెమ్. ఎవరన్నా మైదా తిన్నారు, గ్లూటెన్ తినరు, ఇష్యూ ఉంది, నాకు చాలామంది వస్తారు ఇట్లా చెప్పిన వాళ్ళు, రైట్? అండ్ ద లవ్ దట్ వీ హ్యావ్ ఫ్రమ్ అవర్ కస్టమర్స్ ఇస్ రియలీ గ్రేట్. ఐ హావ్ సీన్ దట్ అ లాట్, రైట్? ఇప్పుడు మామూలుగా మీకు ఒక బ్రాండ్ నచ్చపోతే ఎవరు ఏదైనా ప్రోడక్ట్ నచ్చపోతే రియల్లీ తిట్టేస్తారు, ఏం చేస్తున్నారు మీరు, ఇదేంటి ఇట్లా చేశారు, అస్సలు బాగాలేదు మీరు చేసింది. నాకు ఎంతమంది ఫీడ్బ్యాక్ ఇస్తారంటే ఎవరన్నా వచ్చిన వాళ్ళు బాగోపోయినా
మీ ప్రోడక్ట్ నేను చాలా పెద్ద ఫ్యాన్ అండి ఎంఏబీకి ఎప్పటి నుంచో తింటున్నాను, నేను మొన్న వెళ్ళాను కొంచెం బాగాలేదు, కస్టమర్ ఎక్స్పీరియన్స్ ఇది అయ్యింది అంటే చాలా ఒక సటల్ వేలో సో దట్ లవ్ ఫ్రమ్ దట్ కస్టమర్ ఈజ్ ఇమ్మెన్స్, రైట్? అండ్ అట్ దట్ పాయింట్ వి సా దట్ ఓకే ఒక ఓపెనింగ్ ఉంది చేయటానికి, అండ్ లక్కీగా ఒక ప్లేస్ దొరికింది. అదే మా ఫస్ట్ స్టోర్ జూబ్లీ హిల్స్లో. చిన్న 4 టేబుల్ వేసుకొని చిన్నది ఒకటి ఓపెన్ చేసుకుందాం అనుకున్నాము. ఇప్పుడు కూడా మీరు జూబ్లీ హిల్స్ వస్తే గ్రౌండ్ ఫ్లోర్లో మీకు 4 టేబుల్స్ ఉంటాయి, ఒక చిల్లరే ఉంటుంది. అండ్ దట్ ఈస్ అవర్ ఫస్ట్ స్టోర్. ఓపెన్ చేసినప్పుడు ఐ థింక్ ఒక 4-5 days బ్యాకే 2-year యానివర్సరీ అయింది ఆ స్టోర్కి. ఓపెన్ చేసినప్పుడు అగైన్ పీపుల్ స్టార్టెడ్ కమింగ్ ఫ్రమ్ లాంగ్ డిస్టెన్సెస్, లైక్ ఆల్మోస్ట్ 10-15 kilometers. ప్లేస్ ఉండేది కాదు. ఫ్రైడే సాటర్డే సండే భయంకరంగా తిట్టేవాళ్ళు మమ్మల్ని, ఎందుకంటే సర్వీస్ లేట్ అయ్యేది, అట్లా అయ్యేది అండ్ ఆల్. అండ్ అప్పుడు ఒక రియలైజేషన్ వచ్చింది దట్ ఓకే మేబీ పీపుల్ వాంట్ ఇలాంటి ఫుడ్, కానీ ఎక్కడ దొరకట్లేదు. ఇప్పుడు మనకి ఏదైనా ప్లేస్కి వెళ్తే మేబీ ఒక షుగర్ ఫ్రీ ఉంటుందేమో, బట్ నా దగ్గర 40-50 ఉన్నాయి. ఫుడ్ ఇస్తున్నాము, పిజ్జాలు. అండ్ వన్ అడ్వాంటేజ్ ఏంటంటే బికాజ్ ఐఎమ్ అ ఫుడీ, వీ నెవర్ కాంప్రమైజ్ ఆన్ టేస్ట్, బికాజ్ వీ లుక్ ఎట్ ద ప్రోడక్ట్ యాజ్ ఇట్. నేను మళ్ళీ ఆ ప్రోడక్ట్ని తింటానా లేదా, నేను ఆ ప్రోడక్ట్ మళ్ళీ తినను అని మాకు అనిపిస్తే ఇంకా అది వెళ్ళదు, ఇంకా అక్కడే అయిపోతుంది, రైట్? అండ్ దట్ ఈస్ ఐ థింక్ వన్ బిగ్ అడ్వాంటేజ్ ఇన్ అవర్ టీమ్. సో వీ హ్యావ్ దిస్ నో కాంప్రమైజ్ ప్రిన్సిపల్. ఎవరన్నా వచ్చి మా షెఫ్స్ వచ్చి సార్ ఇది షుగర్ ఫ్రీ కదా అందుకే ఇట్లా వచ్చిందంటే మేము ఒప్పుకోం అసలు. ఆ మైండ్ సెట్ అనేది ఫస్ట్ తీసేస్తాం. బట్ ఏం యూజ్ చేస్తారు షుగర్ ప్లేస్ లో? సో మేము జనరల్ గా వి యూజ్ అ బిట్ ఆఫ్ స్టివియా విచ్ ఈస్ ప్లాంట్ బేస్డ్ కంప్లీట్లీ. అండ్ FOS అని ఒకటి యూజ్ చేస్తాం. FOS ఈజ్ ఫ్రుక్టో ఆలియోసాకరైడ్స్ అని చెప్పేసి, ఇట్ ఈస్ మేడ్ ఫ్రమ్ ఫ్రూట్స్. అండ్ ఇట్ ఈస్ ఆల్సో యూజ్డ్ ఇన్ సిరప్స్. కిడ్స్ మన సిరప్స్ ఉంటాయి, మన సిరప్స్ చేదుగా ఉంటాయి, రైట్? స్వీటన్ చేయడం కోసం వాడతారు. ఇట్స్ అ ప్రీబయోటిక్ ఆల్సో FOS అనేది. సో వీ డూ అ కాంబినేషన్ ఆఫ్ బోత్, బికాజ్ ఏమవుతుందంటే మీకు స్టివియాకి ఒక ఆఫ్టర్ టేస్ట్ ఉంటుంది. సో మీరు అది ఎక్కువ కన్జ్యూమ్ చేస్తే బియాండ్ అ సర్టన్ లిమిట్ మీకు ఆఫ్టర్ టేస్ట్ వస్తాం మొదలైపోతుంది, అండ్ యూ విల్ నాట్ అట్ ఆల్ లైక్ ద ప్రోడక్ట్. సో మేమేం చేసామంటే మాకు ఒక ఆల్మోస్ట్ ఒక 30-40 మెంబర్ R&D టీమ్ ఉంది సైనిక్ పూరిలో, మా సెంట్రల్ కిచెన్ ఉంది. అక్కడ మీకు ఏమవుతుందంటే వాళ్ళు ఏ ప్రోడక్ట్ చేయాలన్నా లాడ్ ఆఫ్ R&D నడుస్తుంది, లాడ్ ఆఫ్ ట్రయల్స్ నడుస్తాయి. మేము తిన్నంత చెత్త ఎవరు తినుండరు, ఎందుకంటే మేము ఫస్ట్ తినాలి కాబట్టి అది. అండ్ అది అయిన తర్వాత మళ్ళీ కస్టమర్స్కి ఇస్తాము ఒక రౌండ్, జస్ట్ వాళ్ళ ఫీడ్బ్యాక్ తీసుకుందామని. అండ్ అదంతా అయిన తర్వాత కానీ అది ఫైనల్గా ఒకటి లాంచ్ అవ్వదు. సో మాకేమవుతుంది అంటే మేము ప్రోడక్ట్స్ రేపు మీకు కావాలంటే ఇమీడియట్గా నేను చేయలేము. సో మాకు చాలామంది వచ్చి, సపోజ్ మీరు వాళ్ళు వచ్చారు, మీరు వచ్చి నాకు ఈ కేక్ కావాలని అడిగారు, మాకు అది మా దాంట్లో లేదనుకోండి మీకు చెప్పేస్తాం లేదంటే అవ్వదు అని. బికాజ్ ఎందుకంటే నాకు అది చేయడానికి చాలా టైం పడుతుంది R&D చేయడం, అండ్ మీకు ఏదో ప్రోడక్ట్ చేసి ఇచ్చేయటం కాదు. సో ఈ 2 సబ్స్టిట్యూట్స్ ఆర్ ద మేజర్ సబ్స్టిట్యూట్స్, బికాజ్ ఎందుకంటే బోత్ ఆర్ న్యాచురల్ అండ్ ఇట్స్ కంప్లీట్లీ ఫ్రమ్ ప్లాంట్ బేస్డ్ సోర్సెస్, అండ్ దట్ ఈస్ హౌ ఏమంటారు మీకు ఆ స్వీట్నెస్ కానీ వస్తుంది. అండ్ మీరు మా ప్రోడక్ట్స్ ఈవెన్ ఇఫ్ యూ హ్యావ్ దెమ్ యూ విల్ నాట్ ఫీల్ దెమ్ ఓవర్లీ స్వీట్. అంటే మనం గులాబ్ జామున్ కానీ ఒక తింటే ఒక ఓవర్ అయిపోతుంది, ఒక 2 తిన్న తర్వాత తినలేం, రైట్? బట్ ఇక్కడ ఏంటంటే బికాజ్ ఇట్స్ నాట్ ఓవర్లీ స్వీట్ అండ్ దేర్ ఇస్ నో షుగర్, యూ విల్ నాట్ ఫీల్ హెవీ, ప్రోడక్ట్ విల్ బి వెరీ లైట్, వైల్ అట్ ద సేమ్ టైమ్ యూ ఎంజాయ్ యువర్ స్వీట్ టూత్ క్రేవింగ్స్ అన్నీ మీకు ఫుల్ఫిల్ అవుతాయి అన్నమాట. సో దట్ ఈస్ ద మేజర్ అడ్వాంటేజ్. సో అది జర్నీ ఫ్రమ్ దట్ వన్ స్టోర్ నౌ విత్ వాట్ ఎవర్ వీ హ్యావ్ డన్. By God's grace and everything that we have put, team's hard work, we are now at that 10 store level. We are now actually expanding to Bangalore. So already we have taken places, work anta nadustundi, and hopefully Hyderabad nunchi we want to make sure that there is a brand which can be a national brand, because when we go to anybody also నేను అదే చెప్తాను, హైదరాబాద్ నుంచి ఒక పెద్ద బ్రాండ్ అనేది లేదు, రైట్? యూ హ్యావ్ సో మెనీ గుడ్ బ్రాండ్స్ ఇన్ హైదరాబాద్ యాక్చువల్గా చెప్పాలంటే, బట్ దే డోంట్ గో ఆన్ టు దట్ స్టేజ్, రైట్? పెద్ద బ్రాండ్స్ అవ్వవు. వేరే బయట వాళ్ళందరూ ఇక్కడికి వచ్చేసి అందరూ పెట్టేసుకుంటారు, రైట్? మీరు ఎనీ QSR ఇప్పుడు పాపాయ్స్ అని వస్తుంది, ఆర్ టాకోబెల్, డామినోస్, ఇవన్నీ ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ వచ్చినాయే తప్ప మనం ఎక్కడి నుంచి ఎప్పుడు బయటికి వెళ్ళిందే లేదు. అంతెందుకు హైదరాబాదే బయటికి వెళ్ళట్లేదు. అండ్ ఐఎమ్ టెలింగ్ యూ కి ఐ హ్యావ్ సర్వ్డ్ ఆల్ ఓవర్ ఇండియా, రైట్? వీఆర్ వెరీ గుడ్.
వీఆర్ వెరీ వెరీ గుడ్. మన బ్రాండ్స్ ఇక్కడ హైదరాబాద్లో ఉన్న అందరూ దే ఆర్ లైక్ టాప్ నాచ్ బ్రాండ్స్. It's only that we need to have that vision that we have to go there, we have to be there, we need to dare to go there, right? And obviously yes, investors also need to support you in that way, that they support you to go there, right? So నేను ఎప్పుడైనా అదే చెప్తాను, హైదరాబాద్ ఒకటే కాదు, బయటకు వెళ్ళాలి, ప్రోడక్ట్ ఉంది, అండ్ హైదరాబాద్ నుంచి ఒక పెద్ద బ్రాండ్ ఒకటి బయట బిల్డ్ అవ్వాలి. నాట్ ఓన్లీ మేబీ నేషనల్ బట్ ఈవెన్ అవుట్ సైడ్ యూ షుడ్ బి ఏబుల్ టు బిల్డ్ దట్, బికాస్ వీ హ్యావ్ దట్ కేపబిలిటీ ఇన్ హైదరాబాద్ టు డూ ఇట్. And everybody, చాలా మంది, I don't want to take names, but so many good brands in Hyderabad. So, authentic flavors and మనకు ఆ లోకల్ ఫ్లేవర్స్ అనేటివి. అండ్ మీరు చూసిన మటుకు ఇప్పటి వరకు ఫస్ట్ నుండి చిన్నప్పటి నుండి చాలా వెరైటీస్ ఆఫ్ ఫుడ్స్ తిని ఉంటారు కదా. So మీరు చెప్తున్నారు మీరు ఫుడీ అని చెప్పేసి ఫస్ట్ నుండి కూడా. సో ఏది హైదరాబాద్ అనగానే ఫస్ట్ మీ ఫేవరెట్ ఏంటి? హైదరాబాద్ అనగానే ఫస్ట్ అయితే బిర్యానీ. ఐ థింక్ there's no beating that, right? Ival, in fact, ival morning goda I was talking to one investor where they were talking about biryani by kilo. Okay. And they were talking about this ki biryani by kilo acquire అయిపోయింది కదా idea అని. నేను అన్నాను వాళ్ళు ఇక్కడికి వచ్చారు, పెట్టారు, వెళ్ళిపోయారు, రైట్? హైదరాబాద్లో ఛాన్స్ లేదు, మీరు వచ్చి వేరే వాళ్ళు చేయడానికి లేదు, బికాస్ బిర్యానీ ఇన్ హైదరాబాద్ ఈజ్ సో గుడ్ దట్ యూ కెన్ హ్యావ్ ఇట్ ఎవ్రీ డే, రైట్? అండ్ ఇట్స్ లైక్ అ craving food, it's so authentic here and fulfilling, right? And and Hyderabad are quantity consumers, right? మనకి కొంచెం క్వాంటిటీ కావాలి, మనకి ఏదో వెళ్తే కొంచెం ఏదో ఫ్రైడ్ రైస్ కొంచెం మీద పెడితే సరిపోదు మనకి, రైట్? సో మనకి ఏంటంటే ఆ క్వాంటిటీ వచ్చినప్పుడు, ఆ రైస్ అది వచ్చినప్పుడు ఇట్స్ రియలీ హార్ట్ ఫెల్ కన్జంప్షన్, రైట్? సో హైదరాబాద్ బిర్యానీ ఐ థింక్ నోబడీ కెన్ బీట్ 101%. అండ్ I would say beyond that again ఇంకా చాలా వస్తున్నాయి మనకి, బట్ ఐ థింక్ బిర్యానీ వుడ్ బి ద నంబర్ 1 టాప్ స్పాట్ ఎనీ టైమ్. ఓకే. సో మీ ఎంటైర్ జర్నీలో యూ హావ్ డన్ లాట్ ఆఫ్ థింగ్స్. అసలు ఫస్ట్ నుండి 14 ఇయర్స్ ఉన్నప్పుడు క్రికెట్ స్టార్ట్ చేశారు కదా మీరు? యా, నేను క్రికెట్ ప్రాబ్లీ ఐ థింక్ 9-10 ఇయర్స్ అప్పుడు స్టార్ట్ చేసి ఉంటాను, 10-11 ఇయర్స్. ఓకే. సో అప్పటి నుండి స్టార్ట్ చేసి అండర్ 19 వరకు మంచిగా, అంటే కంప్లీట్గా మీరు క్రికెట్లోనే ఉందామని వచ్చారా? నాకైతే అదే ఉండేది, బికాస్ నేను చిన్నప్పుడు మై హోల్ ఐడియా వాస్ టు ప్లే క్రికెట్ ఫర్ ఇండియా. అసలు రైట్ ఫ్రమ్ చిన్నప్పటి నుంచి నా బాగా గుర్తు. ఈవెన్ మా మదర్ ఎక్కడ ఊరికి వెళ్తే నేను రానని చెప్పేసి ఉండిపోయాడిని ఇంట్లోనే, కోచింగ్కి వెళ్ళాలి నేను అని చెప్పేసి. అండ్ ఏంటంటే అంటే క్రికెట్ అనేది ఆ టైంలో అంత పెద్ద కమర్షియలీ నాట్ అంత ఆలోచించాం కదా మనం చిన్నప్పుడు, బట్ మై డ్రీమ్ వాస్ టు ప్లే ఫర్ క్రికెట్, రైట్? సో నేను ఆల్ మై డిసిజన్స్ ఇన్ మై లైఫ్ వేర్ బేస్డ్ ఆన్ దట్ టిల్ I would say I was probably 22-23 years old. Like for example, నేను విజయవాడలో ఉన్నప్పుడు wherever I studied, I did based on that. నేను స్కూల్కి వెళ్ళేవాడిని, బట్ ఆన్ అండ్ ఆఫ్, బికాస్ నేను వెన్ ఐ వాజ్ ఇన్ 9th class itself, you are playing for your under 16 team, but since you are good, they also used to put you in your under 16 team కూడా, అంటే పెద్ద వాళ్ళతో కూడా ఆడిచ్చేవాళ్ళు, బికాస్ ఎందుకంటే యూ హ్యావ్ దట్ పొటెన్షియల్ అని చెప్పేసి, ఎక్స్పీరియన్స్ వస్తుంది అని చెప్పి. సో ఐ హ్యాడ్ టు ప్లే 2 divisions parallelly. So in 9th and 10th very vaguely to school, but still did decent. I think 10th maybe around 82-83 అంత చేసి ఉంటాము. ఇంటర్మీడియట్ అయితే నేను ఒక్కరోజు కూడా స్కూల్కి కాలేజ్కి వెళ్ళా, అంటే ఐ వాజ్ ఇన్ టు దట్ ఐఐటి బ్యాచ్ పెట్టారు చదువుకుందామని చెప్పి, జాయిన్ చేస్తారు మనకి చెప్పకుండా. ఆ టైంలో మనకు అంత తెలియదు కదా. సో నేను ఏదో కోచింగ్లో ఉన్నప్పుడు మా ఫాదర్ వచ్చి ఇక్కడ జాయిన్ చేసేస్తున్నాము, సరే ఓకే జాయిన్ చేసేయండి అన్నాము. మనకు తెలియదు అప్పుడు ఐఐటి ఇంత కష్టం అని ఏమీ ఐడియా లేదు. సో ఐ వెంట్ ఆ టైంలో ఇంకా ఎస్పెషలీ వెన్ యూ ఆర్ దిస్ 14-16 years, క్రికెట్ కెరియర్ బికమ్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్, బికాస్ ఎందుకంటే దట్ ఈస్ ద టైమ్ వెన్ యూ ఐదర్ మేక్ ఇట్ ఆర్ యూ బ్రేక్ ఇట్. సో ఆ టైంలో ఐ వాజ్ వెరీ బిజీ. ఐ యూస్ టు జస్ట్ బీ ఇన్ సమ్ క్యాంప్, లైక్ నేను ఇప్పుడు ఎన్సీఏలో రాబిన్ సింగ్ గారి క్యాంప్ ఉండేది, అక్కడ పెద్ద పెద్ద వాళ్ళు అందరూ వచ్చి కోచింగ్ ఇచ్చేవాళ్ళు. సో ఐ యూస్ టు బీ ఇన్ చెన్నై ఫర్ 3 months 4 months అక్కడే ఉండిపోయాను. ఇంకా అసలు ఇంట్లో కూడా కదా, అక్కడే క్యాంప్, అక్కడే ఉంటాం, అక్కడే పొద్దున మనము కోచింగ్ కూడా ఎంత టఫ్ అంటే మీకు పొద్దున్న 5ంటికి లెగుస్తాము, whatever you get onto the ground, you train till 8:30-9, have 45 minutes breakfast, then go back for training, again do all your practice,
గో స్లీప్ ఫర్ 1 hour, లంచ్ మళ్ళీ 4 మొదలు. కంటిన్యూస్గా ఇదే యూ డూ ఇట్ ఫర్ 3 months. సో జస్ట్ ఇమాజిన్ దట్, రైట్? సో మీకు టైం ఉండదు. అండ్ అదే టైంలో నాకు ఐఐటి ఎగ్జామ్ ఇవన్నీ ఉండేవి. సో ఆ టైంలో కూడా నాకు బాగా గుర్తు, ఎంసెట్ ఇవన్నీ ఎగ్జామ్స్ వచ్చినప్పుడు సడన్గా ఇంట్లో నుంచి ఫోన్ వచ్చింది, నీకు ఎగ్జామ్స్ ఉన్నాయి వస్తావా అని చెప్పి. సో ఐ హ్యాడ్ టు గో అండ్ ఆస్క్ పర్మిషన్ రాబిన్ సింగ్ దగ్గరికి వెళ్ళి, సార్ నేను ఇట్లా ఒకసారి వెళ్ళాలి రాయాలంటే, దేనికి వెళ్తున్నావు అంటే, సార్ ఎగ్జామ్స్ ఉన్నాయంటే, నీకేమైనా పిచ్చా, నీకు క్యాంప్ వదిలేసి వెళ్తావు అంటే, సార్ జస్ట్ 2 days సార్ వెళ్ళి వచ్చేస్తా అని. అండ్ నేను ఎంసెట్ ఎగ్జామ్కి వెళ్ళినప్పుడు కూడా నేను ఓఎంఆర్ షీట్ చూడటం ఫస్ట్ టైం అనమాట. నేను నా లైఫ్లో ఒక ఓఎంఆర్ షీట్ చూడలా. సో వెళ్ళినప్పుడు వాళ్ళు అన్నారు, మా ఫ్రెండ్స్ ఇట్లా ఇది ఏదో మనకేమో మ్యాథ్స్ చాలా బాగా వచ్చని మనం ఆ ఫీలింగ్లో ఉన్నాము. సో ఫస్ట్ మ్యాథ్స్తో స్టార్ట్ చేసాము. లాస్ట్కి వచ్చేసరికి అన్ని ఎగ్జామ్ టైం లేదు, ఇంకా పెట్టుకుంటా వెళ్ళిపోయాము అంతే. ఏది ఓఎంఆర్ షీట్లు ఏది కావాలంటే అది, రైట్? సో ఐ డెంట్ గెట్ అ గ్రేట్ ర్యాంక్ ఇన్ ఎంసెట్, 70,000+ ర్యాంక్ వచ్చింది. కానీ ఐ వాజ్ number 1 ఇన్ స్పోర్ట్స్ ఇన్ ఆల్ ఆఫ్ ఇది, బికాస్ ఐ హ్యాడ్ ద స్పోర్ట్స్ కేటగిరీ. సో ఐ కుడ్ చూస్ ఎనీ కాలేజ్ దట్ ఐ వాంటెడ్, బట్ I choose Koneru Lakshmi College, which was close to Vijayawada, because for my cricketing career that was the best choice. Everything based on cricket journey. Everything. My dad was very unhappy with me because I chose that college, because that ippudante college ki manchi koncham peru ochindi konta varaku, but aa time lo it was nothing at all. So he was not at all happy because I had access to all the major colleges which I could go. And that was a decision that I took because I wanted to, నేను అక్కడే ఉందాం అనుకున్నాను కాబట్టి. సో throughout that phase, entire thing was driven by cricket, you could say. Because ఎందుకంటే as a kid you want to play for India. That is your ultimate aim. బట్ అప్పటికి ఇప్పటికి ఎన్ని డిఫరెన్సెస్ మీరు చూసుంటారు కదా, ఇప్పుడేమైనా అనిపిస్తుందా రిగ్రెట్, మేబీ మేము కంటిన్యూ చేస్తుంటే బాగుండే క్రికెట్? యా, మా డాడీ ఇప్పుడు కూడా అంటారు వచ్చి, అరే నువ్వు ఆడుండాల్సిందిరా అని ఇప్పుడు అంటారు. సో నేను అంటాను, ఆ టైంలో ఎప్పుడు చెప్పలేదే అసలు. అంటే ఇప్పుడు దే కెన్ సీ ఐపీఎల్ వచ్చింది, అన్నీ వచ్చినాయి కదా. ఇప్పుడు ఎంతమంది యంగ్స్టర్స్ ఎక్కడెక్కడ నుండో వస్తున్నారు, షైన్ అవుతున్నారు ఎవ్రీ టైం. అంటే ఆపర్చునిటీస్ బాగా పెరిగిపోయినాయి. బికాజ్ అర్లియర్ ఏమయ్యేదంటే ద ఓన్లీ వే మీ స్కిల్ సెట్ చూపించడానికి వాజ్ ద హార్డ్ వర్కింగ్ వే. అంటే యూ హ్యాడ్ టు డూ లెవెల్స్ దాటుకుంటా వెళ్ళాలి. డిస్ట్రిక్ట్ స్టార్ట్ అవుతారు, మళ్ళీ ఒక జోన్ అని ఒక లెవెల్ ఉంటుంది, మళ్ళీ స్టేట్ లెవెల్ ఉంటుంది, మళ్ళీ జోన్ లెవెల్ ఉంటుంది, దాని తర్వాత ఇండియా లెవెల్ ఉంటుంది. ఇన్ని లెవెల్స్ దాటుకుంటా వెళ్తే కానీ అవ్వదు. ఇప్పుడు ఎట్లా ఉందంటే, మీరు సపోజ్ ఐపీఎల్లోకి వెళ్ళారు, సపోజ్ ట్రయల్స్ ఉంటాయి ఐపీఎల్స్, రైట్? యూ గెట్ ఇన్ టు దట్ ట్రయల్స్, యూ డూ వెల్, యూ డూ 1 season వెల్, ఇంకా మీరు ఇప్పుడు డైరెక్ట్గా ఇండియన్ టీంలోకి యూఆర్ గెటింగ్ అన్ ఆపర్చునిటీ, రైట్? సో మా డాడీ ఇప్పుడు కూడా ఎప్పుడన్నా మాట్లాడినప్పుడు అరే ఉండాల్సిందేమోరా అనే ఆ ఫీలింగ్ ఉంటుంది అనమాట. బట్ ఏమవుతుందంటే ప్రాబ్లం ఏంటంటే, ఇండియన్ పేరెంట్స్ మెంటాలిటీ ఈజ్ వెరీ డిఫరెంట్, రైట్? బికాజ్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పటికీ మా ఎవరిని వచ్చి చెప్తాను అనమాట, నా కోసం ఐఐటి టీచర్ల కోసం ఎతికినంత ఏది కష్టము నాకు ఒక మంచి కోచింగ్ వాళ్ళని ఎతకడానికి పెట్టుంటే మేబీ డిఫరెంట్గా ఉండేదేమో. బికాస్ కోచింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఆ కోచింగ్లో ఇఫ్ యూ కెన్ గెట్ అ వెరీ గుడ్ కోచ్ ఎట్ ద రైట్ టైమ్, ఎస్పెషలీ సే వెన్ యూర్ like 13 years 14 years time lo, if you get a really good coach, it changes everything. And you see that ki, you know, south nunchi, if you ask me, right, ippudu meer even Indian cricket team lo chusina, how many people have represented India from south? Karnataka వదిలేయండి, ఆంధ్ర, తెలంగాణ, ఆంధ్ర actually especially if you see, right, తెలంగాణ, VVS Lakshman, Oja, whom I played with, couple of this thing, right, but most of them are from north, right? Because the camps there, the coaching there, the access is very different, versus south end and studies focused a lot. మనం చదవాలి బాగా, డాక్టర్, ఇంజనీర్, సెక్యూర్డ్ లైఫ్. ఎక్కడే నువ్వు ఏం చేసినా తక్కువ శాలరీ వచ్చినా సెక్యూర్డ్ లైఫ్ ఉండాలి, ఫస్ట్ జాబ్ ఉండాలి. ఓకే, సో మీరు చూసినప్పుడు అప్పటికి ఇప్పటికి అంటే జనరలీ ఏదో ఒక ఫామ్ లో పాలిటిక్స్ అనేటివి ఉంటాయి కదా. సో స్పోర్టింగ్ కెరియర్ లో అప్పుడు ఉన్న పాలిటిక్స్ ఏంటి? పాలిటిక్స్ స్పోర్టింగ్ లో ఈజ్ ఎవర్ గ్రీన్. ఓకే, ఐ షుడ్, నేను ఇంకా బయటకు వచ్చేసాను కాబట్టి నేను చెప్పగలను. బట్ చిన్నప్పటి నుంచి స్టార్ట్ అయిపోతుంది అసలు. యూ హ్యావ్ టు ఫేస్ ఇట్, ఇట్స్ ఆల్వేస్ దేర్. బికాస్ ఎవ్రీబడి వాంట్స్ దేర్ ప్లేయర్ టు బి సెలెక్టెడ్, ఎవ్రీబడి వాంట్స్ వాళ్ళు కోచింగ్ చేసిన వాళ్ళు వెళ్ళాలి అని ఆబ్వియస్గా ఉంటుంది అందరికీ. ఈవెన్ ఇప్పుడు మీరు ఇండియన్ టీంలో చూసినా జనరల్గా మీకు డిస్కషన్స్ ఎట్లా జరుగుతాయి అంటే, ప్రతి జోన్ నుంచి ఒక రిప్రజెంటేటివ్ ఉంటారు, రైట్? ఆ జోన్ రిప్రజెంటేటివ్ వాళ్ళని పుష్ చేద్దామని ట్రై చేస్తారు. అండ్ ఇట్స్ వెరీ మచ్ కామన్ దే. చిన్న లెవెల్లో ఏమవుతుందంటే, ఇట్ హ్యాపెన్స్ అగైన్ ఇన్ ద సేమ్ వే. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఆడేటప్పుడు
సే ఐ వాజ్ అ బ్యాట్స్మెన్ అండ్ లెగ్ స్పిన్నర్, రైట్? ఇప్పుడు సపోజ్ ఇంకో బ్యాట్స్మెన్ అండ్ లెగ్ స్పిన్నర్ ఉన్నారు, రైట్? అండ్ సే సంబడి హ్యాస్ అన్ ఎఫిలియేషన్ టువర్డ్స్ హిమ్, మనకు ఛాన్సెస్ ఇవ్వకుండా వాళ్ళకి ఛాన్సెస్ ఇస్తారు, రైట్? అండ్ ఇట్స్ వెరీ మచ్ కామన్. And like one example which really was very bad for me, like we were playing this zone మన స్టేట్ లెవెల్ సెలెక్షన్ మ్యాచెస్ జరుగుతున్నాయి అనమాట. సో ఆ టైంలో ప్రీవియస్ టు దట్ ఇయర్ ఐ హ్యాడ్ ఆల్రెడీ ప్లేడ్ ఫర్ ఇండియా అండర్-16 సౌత్ జోన్ కోసం ఆడున్నాను. సో స్టేట్ లెవెల్ టీంలో ఎంటర్ అవడం అనేది బై డిఫాల్ట్ అనమాట. యూ విల్ ఆబ్వియస్లీ గెట్ ఇన్ టు దట్ టీమ్. సో ఐ వాజ్ క్యాప్టెన్ ఆఫ్ మై జోనల్ టీమ్. ఓకే, సో when I went there, my coach used to say, నువ్వు బ్యాటింగ్ చేయలేదు సందీప్, నువ్వు ఎట్లాగో సెలెక్ట్ అయిపోతావు కదా, వేరే వాళ్ళకి ఛాన్సెస్ ఇద్దామని బ్యాటింగ్ దగ్గర ఇచ్చేవాళ్ళు కాదు. బౌలింగ్ వేద్దామంటే వద్దులే సందీప్, నువ్వు టీంలో ఎట్లాగో ఉంటావు కదా, నువ్వు వెళ్ళొద్దు, వాళ్ళకి ఛాన్స్ ఇద్దాం అనేవాళ్ళు. ఫైనల్గా షాకింగ్ ఏంటంటే స్టేట్ టీంలో కూడా లేను. అండ్ వెన్ వీ ఆస్క్ దెమ్, దే వర్ లైక్, సందీప్ అసలు నువ్వు ఆడుతున్నావు అని ఎవరు అసలు సెలెక్షన్ కమిటీలో నీ పేరు కూడా చెప్పలేదు అని. Right? And this is just to push the people that they want to push, right? And that is the year when I understood that, okay, itla nadusta untai, and that is when I was like probably 15 years old, right? So you see all of this when you are very young, where, you know, and I remember that I was crying in the room, sitting and crying in the room, ki nenu select avaledu. And that coach came to me and he said, avun performance cheyapothe team lo etla untavu nuvu ani, right? That is the kind of level that these guys talk, right? And I remember that Arojo, I was like, decided, okay, it's not going to happen, and this is how you will have to face it, right? And it becomes a very integral part. Politics is very bad, and it is, I would say, ఎంత డీప్ అంటే అంత డీప్. ఇంకా అంటే ఇంకా ఇట్స్ రిమూవింగ్ ఇట్. ఎవరో ఒకరు సపోర్ట్ డెఫినెట్లీ ఉంటేనే, సపోర్ట్ ఉండాలి. యూ షుడ్ బి ఇన్ దర్ గుడ్ బుక్స్. అండ్ ఇట్స్ ఆల్ ఏమంటారు, టైం ఆల్సో. మీ టైం ఆ టైంలో కరెక్ట్ సెట్ అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అంటారు చూసారా, ఇప్పుడు మన టీంలో సచిన్, ద్రావిడ్, సౌరవ్ గంగూలీ వీళ్ళందరూ అన్నప్పుడు ఒక బ్యాట్స్మెన్ అవుతే ఇంకా వేస్ట్ ఇంకా ఆ టైంలో, రైట్? మీకు టీంలో ప్లేసే దొరకదు, రైట్? ఇప్పుడు ధోని వికెట్ కీపర్ అయిన తర్వాత ఆ టైంలో ఎవరు వికెట్ కీపర్ అయినా టీంలో పొజిషన్ లేదు, రైట్? సో ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ అది కూడా. అనిల్ కుంబ్లే ఉన్న టైంలో ఒక లెగ్ స్పిన్నర్కి ప్లేస్ లేదు ఇండియాలో, ఛాన్సే లేదు అసలు, రైట్? హర్భజన్ సింగ్ ఉన్నప్పుడు ఒక ఆఫ్ స్పిన్నర్కి ప్లేస్ లేదు. హర్భజన్ సింగ్ వెళ్ళిపోయిన తర్వాత అశ్విన్ వచ్చాడు. సో టైమింగ్ ఆల్సో ఈజ్ వెరీ ఇంపార్టెంట్. బట్ అగైన్ పాలిటిక్స్ ఈజ్ డెఫినెట్లీ దేర్ ఫేస్డ్. ఐ థింక్ యు ఆస్క్ ఎనీ జూనియర్, ఎనీబడి విల్ వౌచ్ ఫర్ ఇట్ దట్ ఇట్ హ్యాపెన్స్ అ లాట్. ఓకే, సో జస్ట్ టాలెంట్ ఉంటే సరిపోదు అయితే. యా, టాలెంట్ ఉండాలి, బట్ అగైన్ హ్యావ్ దట్ ఎబిలిటీ టు face the politics, I would say, because it's not like politics undakodu, yes undakodu, but antaru chusaru, life is not fair anna type lo inga danni manage cheskunta vellagalali, because if you can't face it and you can't go through it, then you will be left behind. As simple as that. Ante kada, inka meeru velleru. So in fact dan tarvata నాకు ఆ ఇన్సిడెంట్ అయిన తర్వాత, that is when I actually really played well, because I was so badly hurt that I started practicing day and night, and I was like, నాకు ఇంకొక ఇట్లా ఎవరు కూడా నన్ను ఇంకోసారి చేయకూడదు, రైట్? దట్ వాజ్ మై థాట్ ప్రాసెస్. ఇంకోసారి ఎవరు కూడా నాతో అలా చేయకూడదు, నేను ఆ సిచ్యువేషన్లోకి వెళ్ళకూడదు. దట్ ఎవరన్నా వచ్చి నువ్వు కొట్టలేదు కాబట్టి నీకు ప్లేస్ లేదు అనే సీనే రాకూడదు అని. అప్పటి నుంచి నేను ఐ ప్లేడ్ కంటిన్యూస్లీ 2-3 years. I played continuously for India under South Zone side నుంచి under-17, under-19 ఆడాను కంప్లీట్గా. సో దట్ వాజ్ లైక్ అ గుడ్ టైమ్. అంటారు కదా, బ్యాడ్ టైమ్స్ వచ్చినప్పుడు కొంచెం స్ట్రాంగ్ అవ్వాలి అండ్ మూవ్ ఫార్వర్డ్ చేయాలన్నట్టు అర్థం అనమాట. ఓకే, సో ఆ పాయింట్ ఆఫ్ టైంలో అండ్ ఇవన్నీ చూసారు కదా, డ్రాప్ అవుట్ ఆడడానికి మెయిన్ రీజన్ ఏంటి మరి? సో నాకు ఏమంటారు, వన్ ఆఫ్ ద మ్యాచెస్ ఆడుతున్నప్పుడు నాకు ఒక ఫింగర్ ఇంజురీ అయింది అనమాట. సో ఆ ఫింగర్ ఇంజరీతో, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కూడా లైక్ మై హ్యాండ్ డజంట్ కమ్ బ్యాక్. సో ఐ హ్యాడ్ అ వెరీ బ్యాడ్ ఇంజరీ. అండ్ ఏమైందంటే ఈ ఇంజరీ కూడా ఎట్లా అయింది, మరీ కామెడీగా మా కాలేజ్ మ్యాచ్లో అయిందనమాట, ఫ్రెండ్స్తో ఆడుతున్నప్పుడు. సో కాలేజ్కి వెళ్ళాను, వెనక్కి వెళ్ళినప్పుడు మా ఫ్రెండ్స్ అందరూ ఆడదాం అన్నారు. సరేలే ఆడదామని చెప్పేసి వెళ్ళాను ఊరికే. అక్కడ చెయ్యి ఇరిగింది. అండ్ నాకు మొత్తం కట్టారు. అండ్ తర్వాత ఏమైందంటే నాకు నా ఇండియా అండర్-19 సెలెక్షన్ మ్యాచెస్ చాలా దగ్గరికి వచ్చేసినాయి. సో నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళి నాకు తీసేయండి పర్లేదన్న.
ఓకే లేదు ఆడాలి, బికాస్ దట్స్ అ వెరీ ఇంపార్టెంట్ మ్యాచ్ ఫర్ అస్. మేము ఆడపోతే యూ విల్ నాట్ గెట్ సెలెక్టెడ్, ఇంకా అయిపోయింది, యాజ్ సింపుల్ యాజ్ దట్. సో డాక్టర్ మా ఫ్యామిలీ ఫ్రెండే అనమాట, వెళ్ళాను తీసేయండి అన్నాను, తీశారు. సందీప్ బాగా అవ్వలేదు, నీకు కొంచెం ప్రాబ్లం అయితే ఉంటుంది అన్నారు. లేదు లేని అంకల్ తీయిపోతే నేను ఆడలేను, మ్యాచ్ చాలా ఇంపార్టెంట్ అన్నా. వెళ్ళిన తర్వాత మా కోచ్ ఏం చేశాడంటే ఇన్ని టెస్ట్ చేద్దామని చెప్పేసి బాగా ఆ రోజు క్యాచ్లు పట్టించారు, బికాస్ హీ వాంట్స్ టు సీ వెదర్ యువర్ ఫిట్ ఆర్ నాట్, రైట్. ఇంకా పెయిన్ ఎండ్యూర్ చేసుకుంటా వీ వెంట హెడ్, ప్లేడ్ ఇన్ ద మ్యాచ్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, గుడ్, ఓకే అంతా అయిపోయింది. బట్ that had a very bad impact on the finger anamata. It became permanently baga damage అయిపోయింది. So whenever I was, is it thumb finger actually. So thumb is actually very important for your grip also, right. So అప్పటి నుంచి ఏమైందంటే బ్యాట్ గట్టిగా పట్టుకోవాలన్నా ఆర్ మనకి ఏదన్నా సపోజ్ గట్టిగా తగిలిన ఈ ప్లేస్లో చాలా పెయిన్ వచ్చేసేది అనమాట. అండ్ అదొక చిన్న హెయిర్ లైన్ ఫ్రాక్చర్ నుంచి అట్లా కొంచెం డిస్లొకేట్ అయ్యి అట్లా ప్రాబ్లం వచ్చేసింది. అండ్ అదే టైంలో అట్ ద సేమ్ టైమ్ ఐ వాజ్ ఆల్మోస్ట్ లైక్ ఇన్ మై ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్, నేను ఆల్మోస్ట్ చాలా సబ్జెక్ట్స్ రాయకుండా అట్లా స్కిప్ కొట్టేస్తూ ఉంటాం కదా, బికాజ్ మనం మ్యాచ్లు ఆడుతూ ఉండేసరికి ఐ కుడెంట్ రైట్ మై ఎగ్జామ్స్ అనమాట. సో జనరల్గా మనకి ఇంజనీరింగ్ ఎగ్జామ్కి మనం 4 సెమిస్టర్స్, లైక్ ఫస్ట్ ఇయర్ ప్లస్ 6 సెమిస్టర్స్, 7 షీట్స్ ఉంటాయి మనకి. నా దగ్గర ఒక 30 షీట్లు ఉంటాయి అనమాట, మార్క్ షీట్లు. బికాజ్ నాకేమయ్యేదంటే నాకు తెలియదు నేను వస్తానా లేదా ఎగ్జామ్ రాయడానికి. సో మా ఫ్రెండ్కి చెప్పేవాడిని దట్ గో హెడ్ అండ్ పే ద మనీ, వస్తే రాస్తాను, రాకపోతే రాయను అని. అట్లా నాకు లాస్ట్ ఇయర్కి ఆల్మోస్ట్ ఒక 20 to 24 బ్యాక్లాగ్స్ ఉండిపోయినాయి ఫైనల్ ఇయర్. సో అవన్నీ బ్యాక్లాగ్స్ 1 షాట్లో క్లియర్ చేస్తాను ఫైనల్ ఇయర్ ఇంజనీరింగ్లో. అండ్ ఆ టైంలో ఐ డిసైడెడ్ దట్కి ఓకే ఇంజురీ అయ్యింది, ఇంజనీరింగ్ కూడా లైక్ మరి 4 year ఇంజనీర్ కాకుండా 5 ఏళ్ళు 6 ఏళ్ళు చదవటం అనేది బాగోదులే అని చెప్పేసి ఐ డిసైడెడ్ లెట్స్ స్టాప్ ఇట్. And as I said, it's a combination of different things. Injury, you have your backlogs, then apudiki commercially it was not that great, the politics, everything combined. I decided that okay, let's stop it, because you have other avenues to do things. So general game avutadante cricket lo they have this thing, లైక్ మేము ఆడుతున్నప్పుడు కూడా కోచెస్ హ్యావ్ దిస్ మెంటాలిటీకి వీడు బాగా చదువుకోడు, సో వీడి క్రికెట్ ఆడాలి, వీడికి ఒక కెరియర్ వచ్చింది, రైట్, విచ్ ఈస్ వెరీ బ్యాడ్. నీకు క్రికెట్ బాగా వస్తే క్రికెట్ ఆడాలి, రైట్. అంతేగాని క్రికెట్ ఏదో సర్టిఫికేట్ వస్తే నాకు ఒక ఉద్యోగం వస్తుంది, నాకు ఒక స్టేట్ బ్యాంక్లోకి వచ్చేది, ఇట్లా వచ్చేది, అట్లా చూస్తాం అనేది చాలా స్టార్ట్ అయిపోయింది. అండ్ ఇప్పుడు సపోజ్ మనం బాగా చదవట్లేదు, వాడు ఏదో ఒక సర్టిఫికేట్, స్టేట్ సర్టిఫికేట్ ఇట్లా చదివించేసి తర్వాత రైల్వేస్లో ఏదో జాబ్ వచ్చిద్దో లేదంటే ఇక్కడ వచ్చేది, అక్కడ కూడా మళ్ళీ క్రికెట్ ఇలా ఆడుకుంటాడు కొంచెం అని, ఇట్స్ బికమింగ్ లైక్ అ సేఫ్టీ కైండ్ ఆఫ్ థింగ్ అనమాట. అండ్ నాకు అట్లా ఉండేది కదా, మనకేంటంటే ఆడాలి బాగా ఆర్ లేదంటే ఆడము అంతే, రైట్. సో అక్కడ ఐ డిసైడెడ్ ఓకే, కెరియర్ ఇస్ not looking that great because from financial angle it is not that great. Politics are really bad. ఈ స్టేజ్లోనే ఇట్లా ఉందంటే మరి నెక్స్ట్ స్టేజ్లో ఇంకా ఎట్లా ఉంటుందో తెలియదు. ఐపీఎల్ లేదు, ఐపీఎల్ అంటే అప్పుడు లేదు. సో అండ్ ఈవెన్ ఆ టైంలో మీకు మ్యాచెస్కి కూడా ఎక్కువ డబ్బులు వచ్చేవి కాదు. ఇప్పుడంటే మీకు ఈవెన్ రంజీ ట్రోఫీ అని ఆడుతున్నప్పుడు కూడా యూఆర్ ఏబుల్ టు మేక్ డీసెంట్ అమౌంట్ ఆఫ్ మనీ, బికాస్ బీసీసీఐకి చాలా డబ్బులు వచ్చేసినాయి ఇప్పుడు. అండ్ వాళ్ళ దగ్గర ఉంచుకోకుండా వాళ్ళ ప్లేయర్స్ అందరికీ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు టు మేక్ ఇట్ అ వయబుల్ కెరియర్ ఆల్సో. ఆ టైంలో అంత లేదు, మీరు మ్యాచ్ ఆడితే మహా అయితే ఒక 40,000 అట్లా వచ్చేవన్నమాట, ఇప్పుడు లక్షల్లో వస్తుంది. సో there's a lot of difference over the last, I would say, 10 years in terms of how cricket has come, especially after IPL has come and all of this, where చాలా మనీ వచ్చేసింది, రైట్. అది ఆ టైంలో లేదు. సో ఈ ఫ్యాక్టర్స్ అన్నీ చూసి ఐ డిసైడెడ్ ఓకే లెట్స్ స్టాప్ అని. అండ్ entrepreneurship is a accidental thing which happened on the way, చెప్పాలంటే యాక్చువల్గా అసలు నాట్ లైక్ ఏదో చిన్నప్పటి నుంచి ఏదో చేసేయాలి, బిజినెస్ మ్యాన్ అయిపోవాలి, అట్లాంటి ఐడియాస్తో ఎప్పుడు చేసింది అయితే కాదు అసలు. బట్ ఇండియన్ టీమ్కి సెలెక్ట్ అవ్వాలి అంటే ఎన్ని స్టేజెస్ ఉంటాయి? ఇండియన్ టీమ్ సెలెక్ట్ అవ్వాలంటే మీకు మల్టిపుల్. సో యూ స్టార్ట్ ఆఫ్ ఎట్ ద లోయెస్ట్ లెవెల్. ఫస్ట్ మీ డిస్ట్రిక్ట్ టీమ్కి సెలెక్ట్ అవ్వాలి. డిస్ట్రిక్ట్ అయిన తర్వాత మీకు ఒక 4-5 డిస్ట్రిక్ట్ కలిపి ఒక జోన్ ఉంటుంది. సో ఆ జోన్ టీంలో సెలెక్ట్ అవ్వాలి. అక్కడ నుంచి మళ్ళీ అన్ని జోన్లు కలిపి ఒక స్టేట్ టీం ఉంటుంది, దానికి సెలెక్ట్ అవ్వాలి. మళ్ళీ స్టేట్లో ఒక 4-5 ఫిక్స్ అయ్యి మళ్ళీ ఇంకొక జోన్ టీం ఉంటుంది, ఆ జోన్ టీంకి మళ్ళీ మీరు సెలెక్ట్ అవ్వాలి. ఆ జోన్ టీం మళ్ళీ అన్నీ ఆడిన తర్వాత బాగా ఆడితే అప్పుడు మీరు యూ గెట్ ఇన్ టు ఇండియన్ టీమ్, ప్రొవైడెడ్ దేర్ ఈస్ వన్ ప్లేస్ ఫర్ యువర్ స్కిల్ సెట్, రైట్. సో అగైన్
ఇఫ్ యూఆర్ అ బ్యాట్స్మెన్ ఆ ఫ్యాక్టర్ అనేది లక్ ఫ్యాక్టర్ నుంచి చాలా మంది కామెడీ ఏంటంటే చాలా మంది సపోజ్ టీంలో ఒక వికెట్ కీపర్ లేదనుకోండి, ఓకే ఆ ప్లేస్ ఉంది కదా నేను వికెట్ కీపర్ నేర్చుకుందామని ఉంటా, సో ఓకే స్పిన్నర్ లేదు కదా నేను స్పిన్ చేసి నేర్చుకుంటా అని. ఎందుకంటే ప్లేస్ అనేది చాలా టఫ్ గెటింగ్ ఇన్ టు దట్ స్పేస్ అనమాట. అండ్ దట్ ఈస్ ప్రిటీ స్టాండర్డ్. ఇద్దరు లెగ్ స్పిన్నర్స్ ఉన్నారు, ఒకళ్ళనే తీసుకోవాలి, ఇద్దరిని తీసుకోలేము కదా. సో అట్లా ఉంటుంది అనమాట. సో ఇట్స్ అ లాంగ్ జర్నీ అండ్ టేక్స్ అ లాట్ ఆఫ్ టైమ్ అండ్ ఎఫర్ట్ బికాజ్ మీకు ఏమవుతుందంటే మ్యాచెస్ కంటిన్యూస్గా జరుగుతాయి, మల్టిపుల్ టీమ్స్ ఉంటాయి, మల్టిపుల్ టీమ్స్లో మళ్ళీ మీకు సెలెక్షన్ కమిటీస్ ఉంటాయి అట్ ఎవ్రీ స్టేజ్. సో ఎవ్రీ స్టేజ్లో యూ నీడ్ టు పాస్ త్రూ ఇట్. అండ్ ఏమవుతుందంటే మీకు ఆ స్టేజ్కి వెళ్ళే ఇట్స్ ఎ హోల్ ఇయర్ ప్రాసెస్, రైట్? కంటిన్యూస్గా యూ స్టార్ట్ విత్ డిస్ట్రిక్ట్స్ అన్ని. సో ఇట్స్ ఎ ఇయర్ మొత్తం అవుతుంది అనమాట. ద సేమ్ థింగ్ అప్లైస్ ఈవెన్ ఫర్ అన్ ఇండియన్ టీమ్ ఆల్సో. కాకపోతే ఇండియన్ టీమ్ డైనమిక్స్ ఇప్పుడు మారిపోయింది బికాజ్ ఎందుకంటే మనకి ఐపీఎల్ ఇవన్నీ వచ్చేసరికి ద ఎబిలిటీ టు షో టాలెంట్ హ్యాస్ ఇంక్రీస్డ్. ఇంతకుముందు అంటే మనము దిలీప్ ట్రోఫీ కానీ ఇరానీ ట్రోఫీలో పర్ఫామ్ చేస్తే అప్పుడు నోటీస్ చేసేవాళ్ళు. ఇప్పుడు ఐపీఎల్లో పర్ఫామ్ చేసినా మీకు నోటీస్ అవుతుంది. అండ్ అక్కడ మీకు ఆల్మోస్ట్ 14-15 మ్యాచెస్ ఉన్నాయి టు షో యువర్ స్కిల్, రైట్? టెలివైజ్డ్. సో టెలివిజన్లో మీరు బాగా వర్సెస్ a state match which is never televised to a great extent, right? Ippudu ante after BCS has got money, they're televising even Ranji Trophy and all of these. Earlier ayanni undedi kaadu. So but aina televise chesina evaru chodadu, but IPL at least chustaru. So if you perform there, suddenly there is visibility social media lo and everything. And ippudu crazy social media lo asalu if Surya atanu unnadu 14 years ani cheppedi, as soon as he hit, he has become a huge guy, right? But probably he has not played all these levels which we are talking about. But once he has hit that, suddenly he becomes a huge contention for an Indian T20 team. Right? That is the visibility, right? Okay. So that is why people are so crazy about ఐపీఎల్ ఆపర్చునిటీస్. మనకే కాదు, ఈవెన్ బయట వాళ్ళకి కూడా కదా. ఇప్పుడు బయట కంట్రీస్ నుంచి వచ్చి ఆడిన వాళ్ళు ఐపీఎల్లో బాగా పర్ఫామ్ చేస్తే వాళ్ళ నేషనల్ టీంలో T20 టీంలో కూడా సెలెక్ట్ అవుతున్నారు. సో ఏమవుతుందంటే ఇట్స్ బికమింగ్ లైక్ అ షోకేస్ ప్లాట్ఫామ్ ఫర్ దేర్ స్కిల్ సెట్ ఆల్సో. లేదంటే అంతమంది వచ్చి ఇక్కడ ఆడరు. బిగ్గెస్ట్ లీగ్ ఇంకా. సో అకార్డింగ్ టు యూ ఇప్పటి వరకు బెస్ట్ కెప్టెన్, బెస్ట్ క్రికెటర్, బెస్ట్ బ్యాట్స్మెన్ కానీ అట్ ద సేమ్ టైం బెస్ట్ బౌలర్ ఎవరు? బెస్ట్ బ్యాట్స్మెన్ ఐ థింక్ ఎవర్ గ్రీన్ సచిన్. ఐ థింక్ అంటే అట్లీస్ట్ మా జనరేషన్ గానా, బికాస్ నాట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ స్టాట్స్ బట్ ఐ వుడ్ ఆల్వేస్ సే కి the kind of expectations that he had on him, pressure is something which is very difficult to handle. So our time lo the kind of pressure that he had is completely different, right? So that I think you can't deny that at all. Statistically maybe Kohli has done really well or somebody has done really well, but I would say always that he is the best because of pressure, right? Digar ante inka pressure anedi different. Captain I would say Ganguly majorly, because I think he was the one who changed everything for Indian cricket team. Before that, now ఇప్పుడు ధోని వచ్చింది అదంతా different and all, yes, but I think that is all because he started it, right? He started that aggression. He started that thing ki we can win, we are not less than anybody ane attitude anedi techinde Ganguly, if you actually ask me. So that is I would say always the best. బౌలర్ వచ్చేసరికి ఐఎమ్ నాట్ పర్టికులర్లీ అబౌట్ ఇది, బికాజ్ నేను ఎప్పుడు అంత బౌలర్ని కాదు కాబట్టి మేబీ అంత బౌలింగ్ యాంగిల్ నుంచి ఎప్పుడు చూడలేదేమో. బట్ ఇఫ్ యూ సే ప్రెజెంట్ ఐ వుడ్ సే బుమ్రా ఈస్ ప్రాబ్లీ ద బెస్ట్ రైట్ నౌ, రైట్? బికాజ్ నేను చిన్నగా ఉన్నప్పుడు ఐ యూస్ టు లవ్ అనిల్ కుంబ్లే లైక్ క్రేజీ. బౌలింగ్ యాక్షన్ కూడా అట్లానే కాపీ కొట్టేవాడిని. అసలు సపోజ్ మాకు ఏదైనా చిన్నప్పుడు మ్యాచ్లు జరిగి బాయ్ ఛాన్స్ దొరికితే అనిల్ కుంబ్లే వస్తున్నాడు అంటే ఉండిపోయే వాళ్ళము. సో చిన్నప్పుడు నాకు అనిల్ కుంబ్లే అంటే పిచ్చ ఇదనమాట. బట్ నౌ లైక్ ఇఫ్ యూ లుక్ ఎట్ ఇట్, బుమ్రా ఐ వుడ్ సే ఇస్ ద బెస్ట్ రైట్ నౌ, ప్రాబ్లీ ఇన్ ద వరల్డ్.
అండ్ మీ క్లోజ్ అసోసియేషన్ విత్ జడేజా కానీ అండ్ దినేష్ కార్తిక్, సో అప్పటి నుండి వాళ్ళ జర్నీ చూస్తున్నారు కదా మీకు, ఇప్పుడు ఎలా అనిపిస్తుంది మీకు? రియలీ గుడ్ బికాజ్ మేము వెన్ యూ ఆర్ ప్లేయింగ్ యాజ్ అ కిడ్ సెన్స్ ఆఫ్ ఇది ఉంటుంది అనమాట, ఎవరు పెద్దవాళ్ళు అవుతారు ఎవరు అవ్వరు అనేది ఒక సెన్స్ నడుస్తూ ఉంటుంది. ఈవెన్ అంటిల్ యూఆర్ ప్లేయింగ్ లైక్ ఇప్పుడు మనం ఒక టీమ్స్ ఆడుతున్నప్పుడు అరే వీడు చాలా బాగా ఆడుతున్నాడు అని ఒక సెన్స్ ఉంటుంది, రైట్? సో దెర్ వర్ ఆల్వేస్ లైక్ ఫ్యూ పీపుల్ హూమ్ వీ న్యూ దట్ వుడ్ డూ రియలీ వెల్. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సురేష్ రైనా ఉన్నాడు, రైట్? వీ డింట్ ప్లే టుగెదర్ బట్ వీ ప్లేడ్ అగేన్స్ట్ ఈచ్ అదర్, రైట్? సో వీ ఆల్వేస్ న్యూ వెన్ హీ యూస్ టు బ్యాట్ దట్ హీ ఈస్ రియలీ గుడ్, రైట్? Jadeja, for example, when we used to play, we never thought he would become that big because like how Suresh Raina was a breakout star, he was not that much, but he was doing really well. So he was there. Then Dinesh Karthik, everybody knew he would do really well. ఈవెన్ వెన్ వీ వేర్ ప్లేయింగ్ ఆ కోచెస్ చెప్తా ఉండేవాళ్ళు అనమాట, వాటి స్కోర్లు ఎట్లా ఉంటాయి తెలుసా నీకు, ఇట్లా 200 300 ఇట్లా ఉంటాయి అని చెప్పి మాకు కూడా చెప్తా ఉండేవాళ్ళు అనమాట. సో నేను చెప్పాను, నేను నా కోచ్ అయిపోయిందా, నేను నా అకాడమీలో అయిపోయిన తర్వాత నేను మా కోచ్ దగ్గరికి వెళ్ళి ఇట్లా దినేష్ కార్తిక్ నా రూమ్మేట్ ఇట్లా అంటే, నీ రూమ్మేటా ఇది ఇండియాకి ఆడతారు గ్యారంటీగా ఇది అని చెప్పి, బికాస్ మేమంతా చూడం కదా, వాళ్ళంటే అసెస్ చేస్తూ ఉంటారు. సో అది చాలా డిఫరెంట్ అనమాట. సో ఆ టైంలో దీస్ ఫ్యూ పీపుల్ డెఫినెట్లీ వీ న్యూ అ లాట్. ఇప్పుడు ఇషాంత్ శర్మ ఉన్నాడు, హీ ప్లేడ్ అగేన్స్ట్ అస్, రైట్? ఆ టైంలో అసలు ఆ పేస్ అనేది మేము చిన్నప్పుడు అంత పేస్ ఎవరి దగ్గర చూసేవాళ్ళం కాదు. అసలు మనవాడు బౌలింగ్కి వస్తేనే మాకు బ్యాటింగ్ చేయాలంటే భయం వేసే టైప్లో వేసేవాడు, బికాజ్ అంత హైట్కి మేము ఇంతే ఉండేవాళ్ళము, అప్పటికే చాలా హైట్. సో వీళ్ళందరినీ ఎప్పటి నుంచో చూస్తాం. లైక్ రాయుడు ఉన్నాడు, ఫర్ ఎగ్జాంపుల్ ఓజా ఉన్నాడు ఇక్కడ, రాయుడు అండ్ ఆల్ ప్లేడ్ టుగెదర్ ఓన్లీ బికాస్ సౌత్ జోన్ వాళ్ళు అందరం కలిసి ఆడతాం, రైట్? సో రాయుడు వీ ఆల్ న్యూ దట్ హీ వుడ్ డూ రియలీ వెల్, బట్ ప్రాబ్లీ మేబీ హీ కుడ్ నాట్ లివ్ అప్ టు వాట్ వీ థాట్ హీ వుడ్ బీ, బికాస్ ఎస్పెషల్లీ అండర్ 19 హీ వాస్ డూయింగ్ రియలీ వెల్. అనదర్ గై ఫర్ ఎగ్జాంపుల్ అశ్విన్ ఉన్నాడు, రైట్? మేము ఆడుతున్నప్పుడు అశ్విన్ నోబడీ థాట్ వుడ్ ప్లే ఫర్ ఇండియా, రైట్? నెవర్ ఇన్ అవర్ వైల్డెస్ట్ డ్రీమ్స్ డిడ్ వి ఈవెన్ థింక్ దట్ హీ వుడ్ ప్లే ఫర్ ఇండియా, బికాస్ మేము ఆడేటప్పుడు అశ్విన్ వాజ్ అ బ్యాట్స్మెన్, okay? He was not a bowler, and he was not like a great batsman. He was a okay good batsman, right? And in fact నాకు అశ్విన్ గురించి ఎప్పుడు తెలిసిందంటే, నేను క్రికెట్ మానేసిన తర్వాత మా ఫ్రెండ్ ఒక అతను ఉండేవాడు. సో ఐ జస్ట్ కాల్డ్ హిమ్ వన్ డే అండ్ ఆస్కింగ్ ఏం జరుగుతుంది ఇట్లా అంటే, అశ్విన్ గారు ఎట్లా తీసా అంటే, ఏ అశ్విన్ అంటున్నా అంటే, ఈ అశ్విన్ అంటే అక్కడ బౌలింగ్ కూడా వేస్తున్నాడా అంటే, అవునరా బాబు ఇప్పుడు బౌలింగ్ వేస్తున్నాడు, 5 వికెట్లు ఎక్కడంటే అక్కడ తీసేస్తున్నాడు, ఫుల్ పెద్ద ఇదైపోయాడు అంటే, నేను అన్న అదేంట్రా అంటే, అవును మనం అంతా అయిపోయిన తర్వాత ఈ అండర్ 19 అశ్విన్ ఆఫ్టర్ అండర్ 19 ఓన్లీ హీ స్టార్టెడ్ బౌలింగ్. సో మోస్ట్ అన్ఎక్స్పెక్టెడ్ పర్సన్ whom probably everybody thought would be is Ashwin, and really big, like he has become really big, right? So that is a very different thing anamata, but we always knew that these couple of people would do really well. We already knew that these guys are really good and we're playing and at a different league altogether, and I think noticeable Piyush Chawla for example was one of the guys whom, okay, he did not play a lot for India, but right from when we were kids he used to do really well, and we used to think yes, at some point he will become really good anamata. So fast bowlers not much, but these guys were always there. We knew that they would do good. అప్పుడు వాళ్ళతో ఎవరితోనా కాంటాక్ట్ లో ఉన్నారా? ఇప్పుడు ఎక్కువ లేదు, నంబర్స్ అన్నీ ఉంటాయి, ఎప్పుడు మాట్లాడే ఏదైనా అవసరం ఉంటే ఊరికే మాట్లాడతాము. లాస్ట్ టైం ఓజాతో, ఇప్పుడు రాయుడు ఇట్లా తప్ప ఎక్కువ ఏమీ లేదు, బికాజ్ అందరు ఇంకా ఒక డిఫరెంట్ ఫేజ్ ఆఫ్ లైఫ్లోకి వెళ్ళిపోయారు అందరూ. ఎవ్రీబడి నోస్ ఇఫ్ వి మీట్, రైట్? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఊతప్పాని కలిసినప్పుడు హే సందీప్ తెలుసు అవన్నీ, బట్ ఇట్స్ అ డిఫరెంట్ థింగ్ ఆల్ టుగెదర్, రైట్? సో యూ కైండ్ ఆఫ్ జనరల్గా ఏమవుతుందంటే, మనకి సిన్స్ మనం సౌత్ జోన్ని రిప్రజెంట్ చేస్తున్నాం కాబట్టి సౌత్ వాళ్ళు అందరు బాగా క్లోజ్ ఉంటారు, బికాజ్ వాళ్ళందరితోనే ఆడుతూ ఉంటాము, చాలాసార్లు మొహాలు చూస్తూ ఉంటాము, సో అలవాటు ఉంటుంది. నార్త్ వాళ్ళు ఎస్ ఎప్పుడో ఇయర్కి ఎప్పుడో ఒకసారి కలుస్తాము, రైట్? బట్ సౌత్ వాళ్ళు వీ వుడ్ హ్యావ్ యాక్సెస్ ఎనీ టైమ్ యూ వాంట్ టు టాక్ టు దెమ్, ఎనీ టైమ్ యూ నీడ్ దెమ్. సో అదైతే డెఫినెట్గా ఉంటుంది అనమాట. బట్ నిజంగానే నార్త్ క్రికెటర్స్కి మన సౌత్ క్రికెటర్స్కి అంటే అసలు స్పోర్ట్ని చూసే ఆ క్యాల్కులేషన్ డిఫరెంట్గా ఉంటుందా?
అంటే ఎట్లా ఉంటుంది అసలు? అంటే డిఫరెంట్ కాదు, నేను చెప్పాను కదా మేజర్ డిఫరెన్స్ ఏంటంటే నార్త్ వర్సెస్ సౌత్ ఏంటంటే సౌత్ ఈజ్ మోర్ అకాడమిక్ ఓరియంటెడ్ చాలా. సో చిన్నప్పటి నుంచి పేరెంట్స్ పుష్ ఈజ్ వెరీ డిఫరెంట్, రైట్? నార్త్లో ద పుష్ ఈజ్ వెరీ డిఫరెంట్ బికాస్ ఏమవుతుందంటే నార్త్లో లాట్ ఆఫ్ ఎక్స్ క్రికెటర్స్ ఆర్ దేర్, దే హ్యావ్ దేర్ ఓన్ అకాడమీస్, రైట్? లెట్ ఇట్ బి వెస్ట్ బెంగాల్, నార్త్, ఎనీవేర్, రైట్? సో వాళ్ళకి ఏమవుతుందంటే దే హ్యావ్ అ లాట్ ఆఫ్ యాక్సెస్ టు గుడ్ ట్రైనింగ్, రైట్? ఇప్పుడు మీరు ఐఐటి పాస్ అయిన వాడి దగ్గరికి వెళ్ళి ఐఐటి ఎట్లా పాస్ అవ్వాలని అడగటం వేరు, ఐఐటి చదివిస్తున్నోడి దగ్గరికి వెళ్ళి ఐఐటి నేర్చుకోవడం వేరు, రైట్? సో ఇక్కడ ఏంటి వీళ్ళందరూ ఆల్రెడీ ఆడేశారు ఇండియా కోసం, రైట్? ఆల్రెడీ ఇండియా కోసం ఆడేశారు, ఇండియా కోసం చేస్తున్నారు. సో వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇండియా ఆడటానికి ఏం కావాలి అనేది నేర్చుకోవడం చాలా ఈజీ, రైట్? ఇప్పుడు సౌత్ మీరు వచ్చారనుకోండి, not very big, very places where a prominent place where you say okay he is a cricketer who has played for India and wall academy undi and I will go, right? But Virendra Sehwag academy undi, right? Sehwag anta kottinoda academy pedthe obviously when you go you know that what he did you will learn there, right? So there's a lot of difference in terms of that coaching style, in terms of mindset, in terms of approach towards the sport anamata, versus south where the exposure is little bit less. Like ఇప్పుడు మీరు ఈవెన్ సివిల్స్ చదువుతున్నప్పుడు నేను ఇప్పుడు ఇంటర్వ్యూకి ఢిల్లీకి వెళ్ళా, ఇక్కడ చదవలేదు, రైట్? బికాస్ ఢిల్లీలో ఇస్ ద బెస్ట్ కోచింగ్. వాజీరామ్స్ అని ఒక ప్లేస్ ఉంటుంది విచ్ ఇస్ లైక్ ఆల్వేస్ గెట్స్ ద బెస్ట్ ర్యాంక్స్. యూ వాంట్ టు గో దేర్ అండ్ స్టడీ బికాస్ ఇట్స్ అ ప్రూవెన్ థింగ్ దట్ దే హ్యావ్ డన్ ఇట్, రైట్? ఇక్కడ ఒక లెవెల్, అక్కడ ఒక డిఫరెంట్ లెవెల్ ఫర్ ఎగ్జాంపుల్. సో అది ఒకటి ఉంది విచ్ ఐ థింక్ ఈజ్ వన్ ఆఫ్ ద ప్రాబ్లమ్స్. నేను అదే చెప్తున్నాను కదా, లైక్ if you should always when you're trying to do something go to the best places where you can actually get there, right? Because if your basics are set right, మీ స్టార్టింగ్లోనే అన్ని ప్రాపర్గా సెట్ చేశారంటే దెన్ లేటర్ ఆన్ ఇట్ బికమ్స్ ఈజీ. కానీ మీరు అవన్నీ తర్వాత నేర్చుకుందాం అనుకుంటే అప్పటికి మీరు ఒక 16 years 17 18 years అయిపోతారు. అప్పుడు మీకు వచ్చి సడన్గా ఏదైనా కొత్తది నేర్పించాలంటే చాలా కష్టం అయిపోతుంది. అండ్ దిస్ ఈజ్ సంథింగ్ దట్ ఐ ఫేస్డ్ వెన్ ఐ వాజ్ ఎట్ ఎన్సీఏ. బికాజ్ ఎన్సీఏలో నేను వెళ్ళినప్పుడు they tried to change a few techniques or something and it was really tough for me once you have become 17 years and all, because చిన్నప్పటి నుంచి ఒకలాగా ఆడతాం అలవాటు అయిపోతుంది. సో ఆ డిఫరెన్స్ అయితే 100% నేనైతే చూశాను నార్త్ అండ్ సౌత్కి. అండ్ దట్ ఈస్ వన్ ఆఫ్ ద రీజన్స్ ప్రాబ్లీ వై యూ గెట్ అ లాట్ ఆఫ్ పీపుల్. అండ్ ఆల్సో ఏమవుతుందంటే మీకు మామూలుగా ఈ మ్యాచెస్లో దేర్ ఆర్ మనకి డివిజన్స్ ఉంటాయి, డివిజన్ ఏ, డివిజన్ బి అట్లా ఉంటాయి. డివిజన్ ఏ అని నేను అంటున్నా, బట్ దేర్ ఇస్ అ నేమ్ ఫర్ ద డివిజన్ అనమాట. సో ఏమవుతుందంటే ఇఫ్ సపోజ్ ఆ టీమ్ లైక్ సే ఢిల్లీ సపోజ్ వుడ్ బీ ఇన్ ఏ డివిజన్, a team like Andhra would be in B or C division. So you would basically playing lower level teams, right? ఇప్పుడు మనకి సపోజ్ ఒక క్లాస్ ఆఫ్ 50 people ఉన్నారంటే 20 బాగా చదివే వాళ్ళని ఐఐటి ఈ సెక్షన్, బి సెక్షన్ ఇట్లా పెడతారు కదా, అట్లా సేమ్ క్రికెట్లో కూడా స్టేట్స్ని డివైడ్ చేస్తారు. సో ఏమవుతుందంటే ఇప్పుడు మీరు ఎవరి పర్ఫార్మెన్స్ చూస్తారు? ఏ పర్ఫార్మెన్స్ చూస్తారు. ఏలో 100 కొట్టేదానికి, బిలో సిలో 100 కొట్టేదానికి ఇంపార్టెన్స్ వేరు, రైట్? సో ఏమవుతుందంటే సపోజ్ ఇప్పుడు ఆంధ్ర ఉంది, ఆంధ్ర సపోజ్ ఇప్పుడు ప్లేట్ డివిజన్ ఉంటుంది, ప్లేట్ డివిజన్లో సపోజ్ ఉన్నాము, అక్కడ 100 కొట్టినా ఎవరు పెద్ద పట్టించుకోరు. బికాజ్ ఎందుకంటే అక్కడ 100 కొడితే ఓకే కొట్టారని నన్ను వదిలేస్తారు. డివిజన్లో అక్కడ 100 వేరే దాంట్లో కొట్టారనుకోండి, ఓకే అక్కడ 100 కొట్టారా అనుకుంటారు. సో పైన టాప్ టీమ్స్ అందరు అక్కడ ఉన్నారు, కింద లేరు, రైట్? అందుకోసమే మీరు చూస్తారు దట్ there's a migration of players now. Like for example ఈ స్టేట్ వాళ్ళు ఆ స్టేట్కి ఆడతాం, ఆ స్టేట్ వాళ్ళు వచ్చి ఈ స్టేట్కి ఆడతాము. ఇది కూడా జరుగుతుంది. ఇంతకుముందు నా స్టేట్ నేను ఆడాలి అని ఉండేది. ఇప్పుడు ఏమవుతుందంటే ఒక నార్త్ ఈ స్టేట్ నుంచి ఆ స్టేట్కి వెళ్ళి ఆ స్టేట్లో ప్లేస్ ఉంటే వీళ్ళు అక్కడ ఆడతారు. బికాజ్ ఎందుకంటే అక్కడ ఆపర్చునిటీ అండ్ విజిబిలిటీ చాలా డిఫరెంట్ వర్సెస్ ఆపర్చునిటీ వెన్ యూఆర్ ప్లేయింగ్ ఇన్ అ లోవర్ డివిజన్. సో దానివల్ల ఏమవుతుందంటే చాలా వరకు opportunity and visibility matters a lot when you are trying to get a place. So atla north versus south, like ippudu manaki Kerala undi, probably not there, I don't know, but I'm just thinking because me maadetappudu ledu, Andhra ledu, Tamil Nadu probably would be there or not there, I think so. So north teams ani manchi A division lo untayi, they are there already. B division C division lo undaru anamata vallu, because మీరు
బి డివిజన్ నుంచి ఏ డివిజన్ వెళ్ళాలంటే యూ నీడ్ టు విన్ ద టోర్నమెంట్ టు గో ఇన్ టు దట్ డివిజన్. సో ఆ ఇయర్ మీరు గెలిస్తే టైం కల్లా మీరు అయిపోయింది ఆ ఇయర్. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మళ్ళీ ఆ డివిజన్ లోకి వెళ్ళిన క్లాస్ రూమ్స్ లో టాప్ సెక్షన్స్ ఎగ్జాక్ట్లీ డివిజన్స్. అట్లా ఉంటుంది. ఓకే, అండ్ క్రికెట్ గురించి మాట్లాడితే లైక్ విరాట్ కోహ్లీ అండ్ రోహిత్ శర్మ రిటైర్ అవుతున్నారు అండ్ దాని గురించి ఎక్కువ బజ్ ఉంది అరౌండ్. సో వాట్ యు హ్యావ్ టు టెల్ అబౌట్ దెమ్? No, see, it's basically, I think they would know best when to retire. You can't actually say ki nu enduku retire ayyavu, nu enduku avvakodu anedi, right? They have played so much of cricket. You can't really say anything to them which is advice, right? So probably they must have already known what is the situation, whatever be the situation, manaku teliyadu whether it is a BCCI driven decision where they have said you are not going to get a place, or it is their own decision to say that ki okay na chalu inka chaala aadesanu chaala ayipoyindi ani. But both of them have done really well, right? So I think that is one good thing, because I think in terms of when Sachin went out, right, ఆ టైంలో when you look at that time, ఎవ్రీబడి వాజ్ లైక్ ఏమవుతుంది అని. అసలు మనకి వెళ్ళిపోయారు, ఇంకెవరు లేరురా బాబు, ఏమైపోతుంది చాలా మంది అనుకునేవాళ్ళు. అసలు సచినే కదా మొత్తం చేసేవాడు, సచినే కదా మొత్తం ట్రై చేసేవాడు, ఆ ఫీలింగ్లో చాలా మందికి ఉండేది, రైట్? బట్ పోస్ట్ హిమ్ ఐ థింక్ దే రియలీ హ్యావ్ కమ్ అండ్ డన్ అ రియలీ గుడ్ జాబ్, రైట్? బికాస్ ఇఫ్ సచిన్ వచ్చి ఒక లెవెల్ వరకు తీసుకెళ్ళాడు అంటే వీళ్ళు వచ్చిన తర్వాత ఇంకో లెవెల్కి తీసుకొని వెళ్ళారు, right, which is undeniable. And I think that is where is the greatest thing, because I always tell people that talent is one thing, but performing expectations is a completely different thing, and there's a lot of expectation to fill somebody of Sachin's shoes and you taking it forward, and I think both of them have done very, very well. I think and retirement is something, is their own choice. Okay. So nothing to say about whether they should have done it or not. They know the best thing for them. And I think now, even yesterday, a few days back, I was discussing with my dad also the same thing. We are now seeing the next generation coming forward. Ante maaku third generation idi, ma father వాళ్ళకి fourth generation, right? Manamu, like, we have seen Sachin generation, then we have seen the Kohli, Rohit Sharma generation. Now we are going to see the next generation. But for them, there is one more generation, which is Kapil Dev, all the others. So he was telling me ki వీళ్ళందరూ ఉండేవాళ్ళు, వీళ్ళందరూ ఆడేవాళ్ళు అని. So అప్పుడు I was realizing this is a continuous process. It's like, okay, మీరు వాళ్ళని చూసారు, మేము చూడలా, మాకు వీళ్ళే తెలుసు, వీళ్ళు అయిపోయిన తర్వాత మేము నెక్స్ట్ వాళ్ళని కూడా చూసాం, ఇప్పుడు నెక్స్ట్ వాళ్ళని కూడా చూస్తున్నాము. సో ఇట్స్ అ జనరేషనల్ థింగ్, అండ్ ఐ థింక్ nothing to worry, because I think we are in really good hands. I think we are like, as a cricketing nation, so I think we are at, I would say, the top level. Okay. And talking about Dhoni, so Dhoni గురించి అంటే జనరలీ అంటే నార్మలీ ఫినిషర్, బెస్ట్ ఫినిషర్ ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు ఈ పాయింట్ ఆఫ్ టైంలో ఐపీఎల్ నుండి వెళ్ళాలి, ఇంకా ఎందుకు ఆడుతున్నారు, ఇలాంటి థింగ్స్ కూడా ఉన్నాయి. బట్ మీ జనరలీ వాట్ డూ యూ థింక్ అబౌట్ ఇట్? I think I would say it's time for him to retire. But again, నేను చెప్పాను కదా, we are not somebody who can suggest to him. He has played so much, right? He knows what he needs and all. And I know a lot of people who are close to the CSK team who knows the internal things and all of that, right? So definitely, I am thinking this is probably his last season. If you ask me, I am just thinking in that sort, because I think how it has played out. I think for the first time you could see that there was little bit of negativity on Dhoni. I think in India's lo eppudu aa negativity aithe chodaledu. This is the first time that I saw a lot of negativity on him, where మీరు ఎందుకు దిగలేదు, ఈ స్కోర్ ఎంత ఉన్నప్పుడు దిగాల్సింది కదా, మీరు ఇంత లాస్ట్ వరకు ఎందుకు లాగుతున్నారు, అండ్ చాలా మీమ్స్ వచ్చినాయి. ఇఫ్ యూ సీ సో మెనీ మీమ్స్, రైట్? అండ్ త్రూ అవుట్ హిస్ కెరియర్ నెవర్ హ్యావ్ యూ సీన్ సో మెనీ మీమ్స్, రైట్? సో I think probably there is a change in people's perception also. It's time to move now, is what I feel, because probably previously never they would have thought in that way, right? So I think now is a very good time. Ante if you would have won and gone, yeah, very, very good, right? I think everybody would have been happy. But again, with, you see Dhoni na, like he's not somebody who will tell you
before he does anything, or మీరు even if you look at the old whatever here any retirement you have seen of his, ఏం లేదు, ఆరామ్స్ అయిపోయింది, నాది అయిపోయింది, నేను వెళ్ళిపోతున్నానే ఉంటారు. సో ప్రాబ్లీ ఐ థింక్ దిస్ ఆల్సో అట్లానే చేస్తారేమో అనుకుంటున్నాను నేను, వితౌట్ ఎనీ హంగామా, నథింగ్ అట్ ఆల్, సైలెంట్లీ గో అవే, రైట్? అండ్ ఐ థింక్ దిస్ ఈస్ బికమింగ్ అ బిట్ ఆఫ్ అ ట్రెండ్ ఆల్సో. యూ సీ లైక్ ఆ టైంలో సచిన్, సౌరవ్ వీళ్ళందరూ ఉన్నప్పుడు లాస్ట్ మ్యాచ్ ఆడించాలి, ఒక పెద్ద గ్రాండ్ ఫేర్వెల్ ఇవ్వాలి అనేది ఉండేది. ఇప్పుడు చూడండి సైలెంట్ గా ఒక ఇన్స్టాగ్రామ్ లో ఇట్లా పెట్టేసామా, నేను అయిపోయింది రిటైర్ అని. మనవాడు కోహ్లీ అట్లానే పెట్టాడు, రోహిత్ శర్మ అట్లానే పెట్టాడు, ఏమీ ఒక మ్యాచ్ లేదు, ఏమీ లేదు, రైట్? ఇంతకుముందు అట్లా ఉండేది కాదు. ఇంతకుముందు నేను అవుతున్నాను, నేను వెళ్తున్నాను అని చెప్పి ఒక ముందే చెప్పేవాళ్ళు, వాళ్ళ కోసం అని చెప్పి ఒక మ్యాచ్ ఫుల్ గా ఒకటి ఉండేది. why do you think it's happening అంటే ఇట్లా సటల్ గా? Evolution I would say, because you know it's just a time thing I think, because I think earlier it was very very different. Even you look at Ashwin, అసలు ఇక్కడ కాదు, ఎక్కడో ఆస్ట్రేలియాలోనే నేను వెళ్ళిపోతున్నానని చెప్పేసారు, రైట్? అంటే ఇఫ్ యూఆర్, దీస్ ఆర్ ఆల్ బిగ్ గైస్, నాట్ స్మాల్ గైస్, రైట్? ఏదో 5 మ్యాచ్లు ఆడారు ఇండియాకు, 4 మ్యాచ్లు కాదు కదా, 100 మ్యాచ్లు ఆడిన వాళ్ళు వీళ్ళందరూ. సో వీళ్ళందరూ ఏంటంటే I think there's a psychological shift in the mindset itself, right? Ki this is no longer a very very big thing, and I think a psychological impact వచ్చినట్టుంది, right? And this is typically like ఒక ఆస్ట్రేలియన్ సైకాలజీ, రైట్? ఆస్ట్రేలియాలో కూడా ఏమీ అంత హడావుడు ఏం చెయ్యరు, రైట్? సింపుల్ గా అయిపోయింది, మేము మా కంట్రీకి చేయాల్సింది చేస్తాం, మేము వెళ్ళిపోతున్నాం అన్నట్టు ఉంటుంది, రైట్? సో ఇండియాలో ఏంటంటే హీరోయిజం కొంచెం ఎక్కువ బై డిఫాల్ట్. మూవీస్ అవనివ్వండి, క్రికెట్ అవనివ్వండి, ఎక్కడైనా మనకి అది చాలా ఇంట్రెస్ట్, ఎలివేషన్ చాలా ఉండాల్సిందే, రైట్? ఇప్పుడు మూవీస్ లో కూడా ఎలివేషన్ మూవీస్ నడుస్తున్నాయి, నార్మల్ స్టోరీ బేస్డ్ మూవీస్ అసలు కలెక్షన్స్ రావట్లేదు, రైట్? సో ఐ థింక్ అది క్రికెట్లో కూడా చాలా వరకు ఉంది, బికాస్ ఆఫ్ ఐ థింక్ ద వే వీ లుక్ ఎట్ దెమ్. బట్ ఐ థింక్ దట్ ఈస్ స్లోలీ నౌ గోయింగ్ అవే. స్లోగా అంటే ఏంటంటే ఎస్, యూ విల్ బికమ్ వెరీ బిగ్, బట్ మై ఎగ్జిట్ డజంట్ హ్యావ్ టు బీ big type, I think, because they are very well satisfied with their work, they are happy with their work. A core ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది కదా, ఐ థింక్ దే హ్యావ్ దట్ సాటిస్ఫాక్షన్. ఏడుస్తే రిటైర్ అవ్వట్లేదు ఇంకా, ఆరామ్సే. అంటే మీకు గుర్తుంటే గంగూలీ అప్పుడు తీసేసినప్పుడు ఎంత గొడవ అయ్యేదో, when he was removed out of the team or ఇదంతా, రైట్? ఇప్పుడు అదంతా చాలా వరకు లేదు. ఎవరైనా టీంలో లేకపోయినా లేడు అది జరుగుతుంది. So I think we have reached that level of maturity maybe as an audience, cricketing audience, that we are ready to accept. It's not just one person's exactly, game. అది కొంచెం ఐ థింక్ చాలా వరకు వస్తుంది అనుకుంటున్నాను నేను. అదైతే ఉంది. దానివల్ల ఐ థింక్ దట్ ఈస్ ద రీజన్ వై దిస్ ఈస్ హ్యాపెనింగ్. అండ్ ధోని, ఐ థింక్ ఇట్ ఈస్ టైమ్ దట్ హీ ఆల్సో ఐ థింక్ ప్రాబ్లీ డస్, బికాజ్ ఐ థింక్ టీం బాగా చేసి, అదే అన్నా కదా, మంచిగా జరిగితే అందరు బాగానే ఉంటారు, మంచిగా జరగనప్పుడు అందరు మాట్లాడదు. అదే ధోని ఇప్పుడు ఉండి అదే సేమ్ దిగుతా సిఎస్కే గెలుస్తూ ఉంటే ఎవరు అనేవాళ్ళు కాదు. సో మంచి జరుగుతున్నప్పుడు అంతా మంచిదే, మంచి జరగనప్పుడు ఎంత మంచి చేసినా కూడా మంచిది కాదు అన్నమాట. బట్ ఆల్సో పీపుల్ సే దట్ ధోని ఉన్నా లేకపోయినా, జస్ట్ అట్లా ఆడినా ఆడకపోయినా, జస్ట్ అట్లా టీంలో ఉండి మెంటర్ లాగా ఉండి సపోర్ట్ చేస్తే చాలు అన్నట్టుగా. యా, బికాజ్ మైండ్ సెట్ కదా, లైక్ ద కైండ్ ఆఫ్ మైండ్ సెట్ హీ ఈస్ బ్రింగింగ్ to the table, right? Because if you look at him right from the time he started till now, right, he has basically changed a lot of things, right? Fitness came because of him. He started that entire thing. If fit ఉండపోతే వద్దు అని, నాకు బ్యాటింగ్ రాపోయినా బౌలింగ్ రాపోయినా పర్లేదు, ఫీల్డింగ్ మాత్రం బాగా చేయాలి, ఆ మైండ్ సెట్ అనేది చేంజ్ చేశారు, రైట్? So you have to obviously applaud him, like how Saurav Ganguly brought in this thing that we are not less than anybody. He brought in this thing saying that this is what is required, right? మీకు అది లేకపోతే, మీరు ఫీల్డింగ్ చేసినా, నాకు మంచి ఫీల్డర్ అయినా పర్లా, కానీ ఆడ ఫీల్డింగ్ చేయలేకపోతే ఎంత మంచి బ్యాట్స్మెన్ బౌలర్ అయినా నాకు వద్దు, రైట్? ఆ మైండ్ సెట్ చేంజెస్ అన్ని he basically did this, right? So his mind is the biggest thing, right? And I think that is where a lot of value addition actually happens, right? Because ఇప్పుడు మీరు chaser అంటారు, finisher అంటున్నారు, that is all a mindset thing, right? When you're chasing a total, you should have that
థింగ్ ఇన్ యువర్ మైండ్కి నేను ఇది చేసి చేయగలను, నేను ఇది చేసి చేయాలంటే ఈ టైం కల్లా నేను ఇక్కడికి వెళ్ళాలి, ఈ ఓవర్ కల్లా ఇన్ని రన్స్ ఉండాలి, ఈ ఓవర్ కల్లా ఇంత ఉండాలి, నాకు లాస్ట్ 3 ఓవర్లు ఇన్ని రన్స్ ఉంటే నేను కొట్టగలను కొట్టలేను, నేను ఇన్ని రన్లు కావాలంటే నేను ఈయన కొట్టాలా వాడిని కొట్టాలా, ఇన్ని చాయిసెస్ ఉంటాయి, చాలా ఉంటాయి, రైట్? యూ విల్ హ్యావ్ టు డిసైడ్ అండ్ దిస్ ఇస్ ఆల్ లైవ్. మీకేమి క్యాలిక్యులేషన్స్ చేసే టైం లేదు, మీరు ఆడుతున్న టైంలోనే ఇవన్నీ నడుస్తూ ఉండాలి క్యాలిక్యులేషన్స్. ఇప్పుడు ఒక 4 బాల్ ఈయన్ని కొడతాను నేను, వీడికి 2 ఓవర్లు ఉన్నాయి, ఈడు వేస్తాడు నాకు, అవన్నీ ఉంటాయి అక్కడ క్యాలిక్యులేషన్స్, రైట్? సో డెఫినెట్లీ మైండ్ సెట్ ఈజ్ కంప్లీట్లీ డిఫరెంట్, రైట్? సో ఈవెన్ ఇఫ్ ఈస్ దేర్ యాజ్ అ మెంటార్, రైట్, it adds a lot of value for CSK, right? So I think andukosame I think they have him for that majorly, and I think that is the reason why he doesn't go and bat. He wants the other people to come and finish the job rather than him going. He's not the finisher anamata, right? He is more like, I'm going to guide you guys, finish meer cheyali ani. But I think ippudu meer chusarante after all those memes came, he started coming for batting. He was not coming earlier. He was like last 2 బాల్ ఉన్నప్పుడు దిగటం, 5 బాల్ ఉన్నప్పుడు దిగటం, ఇట్లా చేసేవాళ్ళు, రైట్? ఆఫ్టర్ దోస్ మీమ్స్ కేమ్ 100% he is affected by it. Else he started coming and batting a little bit more and all of that, right? So I think time to retire, but again he can definitely help CSK in a very very big way because I think he's dedicated to that franchise. He definitely would have ownership also in that because of his contribution. But again depends on his ఇది, బికాజ్ ఎందుకంటే క్రికెట్ ఈజ్ అ వెరీ టైం కన్జ్యూమింగ్ థింగ్, అంటే ఇట్స్ వెరీ హెక్టిక్ అనమాట. ఇట్స్ నాట్ వెరీ ఈజీ. ఏదో మనం గ్రౌండ్కి వెళ్ళి కొంచెంసేపు ఉండాలి, గ్రౌండ్కి వెళ్ళాలి, పిల్లల దగ్గర నుంచి దూరంగా ఉండాలి, అందరి దగ్గర నుంచి దూరంగా ఉండాలి, అంతే కదా. అందుకోసం అందరు కామెంటేటర్స్ అవ్వరు, అందుకే అందరూ దీనిలోకి వెళ్ళారు. బికాజ్ యూ నీడ్ టు ట్రావెల్ అలాట్. ఇన్ అ ఇయర్ ప్రాబ్లీ యూ విల్ నాట్ బి దేర్ విత్ యువర్ ఫ్యామిలీ ఫర్ 6 months or 7 months. ఇట్స్ లాట్. అందుకే కదా కోచ్లు అందరూ వచ్చిన తర్వాత వెళ్ళిపోతారు. ఒక కోచ్ వస్తారు, 2 years చేస్తారు, ఓకే థ్యాంక్ యూ, నెక్స్ట్ మళ్ళీ 2 years. దిస్ ఇస్ బికాస్ దే కాంట్ స్టే అవే. ఇట్స్ అ ఫుల్ టైమ్ 365 day జాబ్. చాలా కష్టం అసలు. సో ఆ రోల్ తీసుకోవడం పాపం అన్ని ఇయర్లు అంత కష్టపడి మళ్ళీ వచ్చి చేస్తారా అనేదే మేజర్ థింగ్ ఫర్ సంబడీ లైక్ హిమ్. నైస్. అండ్ కమింగ్ టు మీ యూపీఎస్సీ జర్నీ, లైక్ క్రికెటింగ్ అయిపోయింది, నెక్స్ట్ యూపీఎస్సీ జర్నీ గురించి మాట్లాడితే అశోక్ నగర్ బ్యాచ్ అన్నారు కాబట్టి అశోక్ నగర్ అంటేనే డిఫరెంట్ వరల్డ్, ఆ వైబే వేరుంటుంది కదా. సో కెన్ యూ రికాల్ దోస్ మెమరీస్? యా లైక్ అశోక్ నగర్ అనేది అసలు ఒక, అంటే ఇట్స్ అ డిఫరెంట్ ప్లేస్ ఇట్ సెల్ఫ్, రైట్? దట్ ఏరియా ఇట్ సెల్ఫ్ హ్యాస్ దట్ వైబ్ ఆఫ్ people, unknown people coming for an aspirational thing, right? Joining an academy, becoming friends there, studying together. అది బయటికి వెళ్ళి టీ తాగటం అవ్వనండి, అక్కడ కూర్చొని, ఆర్ లేదంటే బ్యాచిలర్స్ కింద ఉంటున్నప్పుడు ఏమంటారు, బయటికి వెళ్ళి ఆ కర్రీ షాప్స్ ఉండేవి, అక్కడికి వెళ్ళి కర్రీలు తెచ్చుకొని వండుకోవటము, ఇవన్నీ, రైట్? సో దట్ ఎంటైర్ థింగ్ ఈజ్ అ వెరీ వెరీ డిఫరెంట్ థింగ్ ఆల్ టుగెదర్. దట్ సెటప్ ఇట్ సెల్ఫ్ ఈజ్ వెరీ వెరీ డిఫరెంట్, రైట్? అండ్ మీకు డిఫరెంట్ కైండ్ ఆఫ్ పీపుల్ వస్తారు, లైక్ డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్, రైట్? ఇంజనీరింగ్ అవుతారు కొంతమంది ఎంబీఏ చేసి వచ్చిన వాళ్ళు వస్తారు, కొంతమంది జస్ట్ బీకామ్ చదువుకున్న వాళ్ళు వస్తారు, అన్ని డిఫరెంట్ టైప్ వాళ్ళు వస్తారు, రైట్? అండ్ అందరు మెంటాలిటీ చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఒక బీటెక్ మెంటాలిటీ చాలా డిఫరెంట్గా ఉంటుంది, బీకామ్ మెంటాలిటీ చాలా డిఫరెంట్గా ఉంటుంది. కొంతమంది సివిల్స్ కోసమే ఈవెన్ బ్యాచిలర్ టైంలో చదువుకున్న వాళ్ళు కూడా వస్తారు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఆంథ్రోపాలజీ సబ్జెక్ట్ తీసుకోవాలి, సో నేను బ్యాచిలర్స్ కూడా ఆంథ్రోపాలజీ చదువుకొని వస్తాననే వాళ్ళు కూడా వస్తారు, రైట్? సో యూ మీట్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ పీపుల్. అండ్ అదేంటంటే ఒక ఇట్స్ అ వెరీ ఐ వుడ్ సే అ వెరీ గుడ్ లెర్నింగ్ ఎన్వైరన్మెంట్ ఫార్ ఎనీబడి who wants to understand what is happening around him, right? అంటే చిన్నప్పుడు మా ఫాదర్ న్యూస్ పెడితే ఎందుకు పెడుతున్నారో అర్థమయ్యేది కాదు. ఇప్పుడు మా పిల్లలు నన్ను తిడతా ఉంటారు, నువ్వు న్యూస్, నేను నువ్వు టీవీ ఎందుకు చూస్తున్నా, నేను న్యూస్ చూస్తున్నా అంట అనమాట. బికాస్ అలవాటు అయిపోతుంది అది, రైట్? యూ వాంట్ టు నో వాట్ ఈస్ హ్యాపెనింగ్ అండ్ ఆల్. యూ మైట్ హ్యావ్ ఎన్ ఒపీనియన్ ఆర్ నాట్, దట్స్ అ డిఫరెంట్ థింగ్. బట్ ఏమవుతుందంటే it helps you understand the country first and foremost. What is your country, right from the geography to your polity to everything, the history, everything, right? Which is not possible in any other place at all. అన్ని సబ్జెక్ట్స్ లో you'll get an idea and ఒక 360 degree view వస్తుంది.
అండ్ ఒక ఐపీఎస్ ఆఫీసర్ అనుకుంటా లాస్ట్ టైం ఇలానే ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు ఒక్కసారి యూపీఎస్సీ ప్రిపేర్ అయ్యామా కొట్టామా కాదా కానీ లైఫ్లో కూడా అదే లెవెల్ మెయింటైన్ చేస్తాము, ప్రతిదీ ఆ పర్స్పెక్టివ్లోనే చూస్తాము అని చెప్పి. చాలా వరకు బికాజ్ ఏమవుతుందంటే మీకు ఇప్పుడు సింపుల్ ఎగ్జాంపుల్, ఇండియా పాకిస్తాన్ వార్ జరుగుతుంది, ఒక కామన్ పర్సన్కి ఇండియా పాకిస్తాన్ కొట్టుకుంటుంది, ఇండియా పాకిస్తాన్ ఎనిమీస్ బైఫర్కేషన్ అయ్యింది, అప్పుడు పార్టీషన్ అప్పుడు కొట్టుకుంటున్నారు. బట్ ద జియో పొలిటికల్ ఇంప్లికేషన్స్ ఏవైతే ఉంటాయో ఆ వార్ వల్ల ఏం జరుగుతుంది అనేది చాలామందికి తెలియదు, రైట్? అసలు ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ వెపనరీ ఒక కంట్రీ నుంచి కొంటున్నాము, ఇంకో కంట్రీ నుంచి వెపనరీ కొంటున్నారు, ఎకనామికల్ ఇంప్లికేషన్స్ చాలా ఉంటాయి అన్నమాట, రైట్? ఇట్స్ నాట్ జస్ట్ అ వార్. సో ద వే యూ థింక్ వన్స్ యూ బేసికలీ గెట్ ఇన్ టు యూపీఎస్సీ ఈస్ కంప్లీట్లీ డిఫరెంట్. బికాస్ ఏమవుతుందంటే you learn your history, you learn your geography, you learn so many things during this course of time. మీ పాలిటీ, ఒక కాన్స్టిట్యూషన్ లోపల ఏం జరుగుతుంది, ఒక అసలు అసెంబ్లీ ఏంటి, పార్లమెంట్ ఏంటి, ఏం నడుస్తుంది అసలు అక్కడ, ఇవన్నీ ఎక్స్పోజ్ అయినప్పుడు ఏమవుతుందంటే యాజ్ అ హ్యూమన్ బీయింగ్ ఇట్ సెల్ఫ్ యూ బికమ్ మచ్ బెటర్ బికాజ్ యూఆర్ లెర్నింగ్ అ లాట్ ఆఫ్ థింగ్స్, రైట్? సో మెచ్యూరిటీ ఆటోమేటిక్గా వస్తాం స్టార్ట్ అయిపోతుంది దాంట్లోకి. వెదర్ యూఆర్ 18 years 20 years ఎవరైనా ఉన్నాయండి, ఇట్ స్టార్ట్స్ కమింగ్ ఇన్ టు యూ. బికాజ్ అప్పటి వరకు ఇంత ఉంటుందా అసలు అనే ఫీలింగ్లో ఉంటాం మనం, రైట్? మనకి అప్పటి వరకు ఏంటంటే అబ్బా ఏంటి పాలిటిక్స్ ఏంటిది అని ఆ టైంలో అనిపించేది, ఎందుకు ఈ గొడవలు పడుతున్నారు అని. ఇప్పుడు కంప్లీట్లీ డిఫరెంట్ అది. సో ఆ స్పేస్లో ఐ థింక్ ఐ ఆల్వేస్ టెల్కి ఇట్ హెల్ప్స్ యూ అ లాట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ అండర్స్టాండింగ్ యువర్ కంట్రీ టు అ గ్రేట్ extent. And it helps you understand the world to a great extent, and helps you understand where is India in that entire space, right? Both India, for example, I didn't know that it is strategically located in the world. మనకి ఓషన్లు ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి, అప్పటి వరకు మనం అట్లా అనుకోము, రైట్? మనకి హిమాలయాస్ ఎందుకు ఉన్నాయి, ఇవన్నీ అంత లేదు, రైట్? బట్ నౌ యూ గెట్ దట్ నోయింగ్. సో it's a very good thing, and I would say, you know, మీరు చెప్పినట్టు వెదర్ యూ మేక్ ఇట్ ఆర్ నాట్, రైట్, ఇట్ హ్యాస్ అ హ్యూజ్ ఇంపాక్ట్ ఆన్ యూ, రైట్? అండ్ యూ ఆర్ వాట్ యూ హ్యావ్ డన్ ఇన్ ద పాస్ట్, యాజ్ సింపుల్ యాజ్ దట్. సో ఫర్ మీ యూపీఎస్సీ హెస్ హెల్ప్ మీ అ లాట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ వాట్ ఎవర్ ఐ డూ నౌ, రైట్? ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ if I'm reading even an article on food also, right, the way you look at that article is very different from a business perspective and from an analysis perspective versus if suppose normal ga manam chaduvite time pass kosam chaduvutam anamata. So akkada it has made a lot of difference, and the journey itself is very tough but very good also. Okay. సో ఈ టైం టు టైం ఎకనామిక్ ట్రెండ్స్ అనేవి చేంజ్ అవుతూ ఉంటాయి, ఫుడ్ ఇండస్ట్రీలో కూడా మల్టిపుల్ చేంజెస్ అవుతూ ఉంటాయి కదా. సో మీరు స్టార్ట్ చేసినప్పటికీ ఇప్పుడు యమీబీ ఉన్న కరెంట్ పొజిషన్కి నోటీస్ చేసిన ట్రెండ్స్ కానీ ఆ డిఫరెన్సెస్ కానీ? సో నేను ఐ వుడ్ సే మేము స్టార్ట్ చేసినప్పటికే ట్రెండ్స్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయినాయి, రైట్? బేసికలీ కోవిడ్ వచ్చిన తర్వాత చాలామందికి దే హ్యావ్ గాట్ అ వెరీ గుడ్ అండర్స్టాండింగ్ ఆఫ్ దట్ హెల్త్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఐ థింక్ దట్ హ్యాస్ ఎవ్రీబడికి ఒక గట్టిగా దెబ్బ తగిలింది, దట్ హెల్త్ అనేది చాలా యాక్చువల్గా ఇంపార్టెంట్ అండి, రైట్? ఎవ్రీబడి హ్యాస్ లాస్ట్ సంబడి, రైట్? సో that is number one, I would say. Health has become a very important priority. Second thing ఏమైందంటే పోస్ట్ కోవిడ్ ఎస్పెషలీ ఇన్స్టాగ్రామ్లో సో మచ్ ఆఫ్ నాలెడ్జ్ అబౌట్ ఫిట్నెస్, రైట్? కరెక్టో కాదో తెలియదు, బట్ అందరూ ఇంకా ఇన్ఫ్లుయెన్సర్స్ అయిపోయి అందరూ ఏదో ఒకటి చెప్పడం మొదలు పెట్టేశారు. దానివల్ల ఏమైపోయిందంటే చాలామందికి చాలా ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. లెట్ ఇట్ బి పిల్లల్ని ఎట్లా పెంచాలి దగ్గర నుంచి ఏం తినాలి ఏం తినకూడదు, ఎవ్రీథింగ్ అర్థమైపోయింది. సో ఒక ట్రెండ్ అనేది స్టార్ట్ అయిపోయింది దట్ హెల్దీ ఫుడ్ హ్యాస్ టు బి ఈటన్. ఇట్స్ నో లాంగర్ తినాలా లేదా అనేది కాదు, ఇప్పుడు తినాలి, బట్ ఎట్లా తినాలి అనే దాని మీద కూడా డీప్ డైవ్ వెళ్ళిపోతుంది. లైక్ ఇప్పుడు ప్రోటీన్ కన్జ్యూమ్ చేయాలని వస్తుంది, ఆర్ ఫైబర్ తినాలనేది వస్తుంది. సో దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ ట్రెండ్ విచ్ ఈస్ హ్యాపెనింగ్, రైట్? సెకండ్ థింగ్ ఏమవుతుందంటే బికాస్ పీపుల్ ఆర్ ఏబుల్ టు అండర్స్టాండ్ దిస్, రైట్, people are now ready to spend more money. There are surveys which show that in the next few years మనం ఇప్పుడు 100 రూపాయలు ఖర్చు పెడుతుంటే ఇప్పుడు 100 రూపాయలు హెల్దీ ఫుడ్ మీద ఖర్చు పెడతామనే ట్రెండ్స్ ఆల్రెడీ ఉన్నాయి, రైట్? సో పీపుల్ ఆర్ నౌ రెడీ టు స్పెండ్ దట్ మనీ,
రైట్. అండ్ ఒక 10 రూపాయలు ఖర్చు పెడితే బదులు ఒక 2 రూపాయలు 3 రూపాయలు ఎక్స్ట్రా పెడితే బెటర్ ప్రోడక్ట్ వచ్చింది అనుకుంటే దే ఆర్ రెడీ టు స్పెండ్ దట్ మనీ బికాస్ దే నో దట్ ఇట్స్ అ బెటర్ ప్రోడక్ట్ ఫర్ యూ, రైట్. సో మేము స్టార్ట్ చేసినప్పుడు కూడా ఎంఈబీ అదే ఫోకస్తోనే స్టార్ట్ చేసాము. మేము ఎప్పుడైతే మార్కెట్ సర్వే చేసామో వాట్ వీ అండర్స్టూడ్ వాస్ కి ఓకే వీ కెన్ బేసికలీ క్రియేట్ అ ప్రోడక్ట్ వేర్ people are ready to pay for it because they know that it's a better product, right. అండ్ ఆ ట్రెండ్ని పట్టుకొనే వీ క్రియేటెడ్ దిస్. సో నేను ఎప్పుడైతే ఇది స్టార్ట్ చేద్దాం అనుకున్నానో నేను చాలామంది ఫుడ్ కన్సల్టెంట్స్ దగ్గరికి వెళ్ళి మామూలుగా మాట్లాడేవాడిని, ఇట్లా అనుకుంటున్నానండి మీరేమంటారు ఏంటి ఇది అని. చాలామంది అనేవాళ్ళు అసలు ఎందుకు నువ్వు ఇది చేస్తున్నావు సందీప్, అసలు ఏమన్నా పిచ్చా నీకు, అసలు ఇంత రిస్క్ తీసుకుంటున్నావు తెలుసా నీకు, అసలు అన్ని షుగర్ ఫ్రీయే పెట్టేస్తావా, అన్ని మైదా ఫ్రీయే పెట్టేస్తావా, నువ్వు జనాలు తింటారా లేదా, అట్లయితే ఎట్లా అవుతుంది అని. నేను వాళ్ళు అనేవాళ్ళు ఒక 10 పెడితే 5 షుగర్ పెట్టు, 5 షుగర్ పెట్టద్దు, ఇట్లా మిక్స్ చేయని. నేను ఒకటే అనేవాడిని, నాకు వేరే వాళ్ళకి తేడా లేదు అలాంటప్పుడు. బికాజ్ ఇప్పుడు రేపు ఇంకొక కంపెనీ ఏదైనా ఉంది, వాడు కూడా రేపు నా దగ్గర షుగర్ ఫ్రీ 4 ఉన్నాయి అంటే నాకు వాడికి తేడా ఉండదు అసలు, రైట్. అండ్ మై హోల్ థింగ్ వాజ్ కి ఐ వాంటెడ్ టు బిల్డ్ ట్రస్ట్ విత్ ద కస్టమర్. ఐ వాంటెడ్ టు మేక్ షూర్ దట్ ద కస్టమర్ ట్రస్ట్స్ మీ వెన్ వీ గెట్ అ ప్రోడక్ట్ అవుట్, రైట్. ఇప్పుడు నేను ఒక షుగర్ లేనిది చేస్తే మీరు ఎట్లా ట్రస్ట్ చేస్తారు నన్ను, దట్ నేను యాక్చువల్గా షుగర్ ఫ్రీ చేస్తున్నానని, రైట్. సో అక్కడ I took that risk. We decided that we are going to do only this kind of product. And I think sincerity was the most important thing. We were very sincere in terms of what we wanted to create, right? Memo preservatives vaadam assalu, right? మా ఫైనాన్స్ టీమ్ వచ్చేసి అంటది, సార్ ప్రిజర్వేటివ్స్ వాడచ్చు కదా అని అడుగుతారు. అంటే నువ్వు అసలు ఎందుకు రా, అసలు నువ్వు ఫైనాన్స్ వాడివి, నువ్వు ప్రిజర్వేటివ్ గురించి ఎందుకు మాట్లాడుతున్నావు అంటే, నువ్వు ఎందుకంటే సార్ అక్కడ మేము స్టేట్మెంట్ తయారు చేస్తున్నాం కదా, వేస్టేజ్ ఎక్కువ ఉంది అని తగ్గించడం కోసం మేము చెప్తున్నాం, అంతేకాని ఏదో కాదు అంటారు. నేను చెప్తాను అది నేను పట్టించుకుంటానులే, నువ్వు పట్టించుకోవద్దని. బికాస్ it's a promise that you are basically making to your customer that I am going to deliver a certain kind of product, right. And that trust has to be built, right. ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ I have the trust that I can take this product and basically give it to my daughter, right. I will not be afraid at all because I know that I have personally made this. నేను ఇంట్లో ఎట్లా చేస్తానో అదే సేమ్ థింగ్ నేను ఒక మాస్ స్కేల్లో చేస్తున్నాను అనే కాన్ఫిడెన్స్ నాకు తెలుసు కాబట్టి నేను చేస్తున్నాను, రైట్. సో దట్ ఈస్ ద మెయిన్ థింగ్ దట్ యూ వాంట్ టు అచీవ్. అండ్ ఓవర్ ద లాస్ట్ 2 years ఏమైందంటే మోర్ అండ్ మోర్ పీపుల్ ఆర్ మూవింగ్ అవే ఫ్రమ్ షుగర్. లాట్ ఆఫ్ పీపుల్, అంటే నేను స్టార్ట్ చేసినప్పుడు మేబీ ఓకే ఒక లెవెల్ వరకు, బికాస్ నేను స్టార్ట్ చేసినప్పుడు కొంచెం భయపడే వాళ్ళము ఏమవుతుందో ఏంటో అని చెప్పేసి. బట్ ఇప్పుడు నేను చూస్తుంది ఏంటంటే ఎవ్రీ హౌస్ హోల్డ్ హ్యాస్ పీపుల్ హూ సే దట్ నేను ఇంకా షుగర్ తినట్లేదు, రైట్. ఇదేంటో నాకు అంటే అదొక డిఫరెంట్ స్టార్ట్ అయిపోయింది ఈ మధ్య, అందరూ షుగర్ తినకూడదు అని, రైట్. ఎస్, కొంతమంది జాగరీ వాడుతున్నారు, ఆర్ కొంతమంది అది కూడా వాడకుండా అసలు కంప్లీట్ షుగరే బంద్ చేస్తారు అసలు, రైట్. సెకండ్ థింగ్ నేను ఒక ట్రెండ్ చూస్తుంది ఏంటంటే మైదా తింటాం ఆపేశారు చాలామంది, రైట్. విచ్ ఈస్ అగైన్ not only in people who have diabetics but also people who are normal people also, they don't want to eat maida. Gluten అనేది పక్కన పెట్టండి, but maida అనేది they don't want to eat anymore, because what is happening is I think they have realized that it has an impact on your blood sugar level, and everybody is now making a very conscious effort so that they don't do that, right. Third thing that we see a lot is people don't want any artificial stuff in their food, రైట్. ఇది చాలా చూస్తున్నాను నేను, ఈ 3 things చాలా చూస్తున్నాము. దే డోంట్ వాంట్ టు హ్యావ్ థింగ్స్ లైక్ ఏదో కలర్లు వేస్తామా, ఆర్ ఇప్పుడు కూడా మేము మా ప్రోడక్ట్స్లో కలర్ వాడము అసలు. సో ఎవరన్నా వచ్చి అన్నారనుకోండి చూస్తానికి ఎట్లా ఉందని, మీరు చూసారంటే మా ప్రోడక్ట్స్ కలర్ఫుల్గా ఉండవు, బికాస్ మేము కలరే వేయము. వేరే వాళ్ళు ఏం చేస్తారంటే దే యాడ్ అ బిట్ ఆఫ్ కలర్ టు గెట్, ఇట్ ఈస్ అలౌడ్ కలరే, ఇట్స్ నాట్ లైక్ ఇట్స్ నాట్ అలౌడ్, రైట్. బట్ యూఆర్ మేకింగ్ అ కాంప్రమైజ్, రైట్. నేను ఒక కలర్ వేసానంటే నేను ఇదే కలర్ మరి వేరే చోట్ల ఎందుకు వాడతాను నేను తప్పకుండా, రైట్. సో మేము చాలా కాన్షియస్ డిసిజన్ తీసుకున్నాం దట్ మేము కేక్స్లో ఆర్ ఎక్కడైనా కలర్స్ వాడకూడదని, రైట్. సో పీపుల్ హ్యావ్ దట్ థింగ్ నౌకి ఇవన్నీ యాడ్ చేయకూడదని, రైట్. ఇప్పుడు మీరు బ్యూటీలో చూసారంటే బ్యూటీలో కూడా ట్రెండ్స్ వస్తున్నాయి, రైట్. ఇది నాస్టీస్ అని, ఈ నాస్టీస్ ఏమీ లేవు మా దాంట్లో, ఇలాంటి పారాబెన్స్ ఇవన్నీ ఏం లేవు. అట్లానే ఫుడ్లో కూడా వస్తున్నాయి దట్. ఇప్పుడు మీరు చూసారంటే యూఎస్లో కూడా చాలా కలర్స్ బ్యాన్ అయిపోయినాయి
ఈ మధ్య రెడ్ అని గ్రీన్ అని ఇలాంటివన్నీ బ్యాన్ అయిపోయినాయి. ఇంతకుముందు ఈ ఏమంటారు స్కిటిల్స్ అని ఇట్లా అన్నిట్లో వాడేవాళ్ళు. ఇప్పుడు అది ఇండియాలో చాలా క్యాచప్ అవుతుంది అండ్ అ లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ అవాయిడింగ్ ఇట్ అనమాట. సో అండ్ దిస్ ఈస్ నాట్ జస్ట్ people who go to gyms or something, but everybody across, right from a young guy to an aged person, they are moving in this trend. Parents now don't want to give this stuff wala pillalki, they don't want to give it because they also have understood that ki things chala change అయిపోయినాయి ఇప్పుడు అని. ఇంత ముందు తినేది వేరు ఇప్పుడు వేరు అనేది, రైట్? సో అందుకోసమే నౌ యువర్ పీపుల్ సర్చింగ్ ఫర్ కార్బైడ్ ఫ్రీ మ్యాంగోస్ కోసము, ఫామ్లో ఎవరికన్నా ఉందంటే ఫామ్ నుంచి తెప్పించుకోవటము, ఇవన్నీ చాలా స్టార్ట్ అయిపోయాయి. And this is just going to continue going forward. This is just going to continue as it is. It's going to become even bigger, and probably I would say you would be completely eliminating these things out of your food in the coming years anamata. Because ఏమవుతుందంటే ట్రెండ్ ఎంత రైజ్ లో ఉందంటే we can see that within ourselves. Probably if you because MEB is a pure play brand, right? We only do this stuff, right? So నా దగ్గర కస్టమర్ అది తినటానికి వస్తారు, ఇంక వేరే తినటానికి రావటానికి ఆప్షనే లేదు, రైట్? సో ఇప్పుడు నేను పాస్తా ఇచ్చినా నా దగ్గర మైదా ఉండదు, రైట్? సో వెన్ హీస్ కమింగ్ హీ ఆల్రెడీ నోస్ దట్ దిస్ ప్రోడక్ట్ ఈస్ ఇన్ సచ్ వే, రైట్? And one greatest thing that we are seeing is it's no longer just about health, it's about health and taste, right? కస్టమర్కి ఇంకా ఒట్టి హెల్త్ వద్దు, నాకు టేస్ట్ ఉందా లేదా అనేది కూడా ఒక మేజర్ ఫ్యాక్టర్ అయిపోయింది. ఇంతకుముందు ఎట్లా ఉండేదంటే మీకు ఒక బిస్కెట్ ప్యాకెట్ ఎవరన్నా మీకు ఒక ర్యాక్ మీద బాజరావో జోవారో లేదంటే మిల్లెట్ బిస్కెట్ అంటే దాన్ని పిక్ చేసేసుకునేవాళ్ళు. ఇప్పుడు ఎట్లా అయిపోయిందంటే అది టేస్టీగా ఉందా, అసలు ఉందా లేదా అనేది చాలా ఇంపార్టెంట్ అయిపోయింది. సో అది మేము యాక్చువల్గా వెన్ వీ స్టార్టెడ్ ఆఫ్ ఆల్సో దిస్ వాజ్ ద ప్రైమ్ థింగ్. నేను చెప్పాను కదా మీ ముందు కూడా దట్ ప్రోడక్ట్ అనేది ప్యాలెటబుల్ లేకుండా అండ్ ఇఫ్ వీ ఫీల్ దట్కి మీరు మళ్ళీ మళ్ళీ ఆ ప్రోడక్ట్ కోసం రారు అనుకుంటే ఆ ప్రోడక్ట్ అసలు షెల్ఫ్లోకే వెళ్ళదు అనమాట. బికాస్ వీ హ్యావ్ అండర్స్టూడ్ దట్ వెరీ వెరీ క్లియర్లీ కి ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ హెల్త్, ఇట్స్ ఆల్సో అబౌట్ ద ఫ్యాక్ట్ దట్ ఆర్ యూ ఏబుల్ టు కమ్ అండ్ ఈట్ దట్ అగైన్ అండ్ అగైన్, రైట్? అండ్ that is one of the reason why maaku we have more than almost 60 to 65% retentionship, customer retentionship undi maaku. Okay. So the customer comes back to us again and again, and probably the reason for that is the fact that the products have reached to that level where you want to have them again rather than are tinesamu baledra inka manam పక్కన పెట్టేద్దామని అట్లా చాలాసార్లు అదే అవుతుంది. ఫస్ట్ టైం ట్రై చేస్తాం, బట్ సెకండ్ టైం ట్రై చేయడానికి చాలా ఆలోచిస్తాం, right? And maaku 10 lo 7 customers are coming back again for the product, which is very very good for us. So these are trends that we have seen in the last 2 years, and this is going to be rapidly expanding in the next 5 to 10 years, where probably you will be eliminating a lot of things from your diet. 101% you will be eliminating so many things. And మీరు MEB స్టార్ట్ చేసినప్పుడు ఇన్వెస్ట్మెంట్ అండ్ ప్రెజెంట్ టర్న్ ఓవర్ గురించి మాట్లాడితే how is it? సో మేము స్టార్ట్ చేసినప్పుడు, నేను ఇనిషియల్గా స్టార్ట్ చేసినప్పుడు ఐ పుట్ మై ఓన్ మనీ ఇనిషియలీ వెన్ ఐ స్టార్టెడ్ క్లోజ్ టు అబౌట్ సే 1 crore ఆఫ్ మనీ టు జస్ట్ స్టార్ట్ ఆఫ్. చెప్పాను కదా వీ వాంటెడ్ టు స్టార్ట్ వెరీ స్మాల్, ఒక క్లౌడ్ కిచెన్ పెట్టి స్టార్ట్ చేద్దాం అనుకున్నాము. సో దిస్ వాజ్ ఇన్ 2022. ఒక చిన్న 3rd floorలో ఒక చిన్న క్లౌడ్ కిచెన్ పెట్టుకొని స్టార్ట్ చేసాము. అండ్ వీ జస్ట్ స్టార్టెడ్ ఆఫ్ విత్ డెజర్ట్. సో పెద్ద ఎక్విప్మెంట్ కూడా ఏమీ లేదనమాట, ఆపరేషనల్గా స్టార్ట్ చేసాము. అండ్ ఐ థింక్ కొంచెం మనీ మాకు వీ పుట్ దట్ మనీ ఇన్ టు ఓపెనింగ్ అవర్ ఫస్ట్ స్టోర్ ఇన్ జూబ్లీ హిల్స్. కానీ దానికి కూడా ఎక్కువ అవ్వాలి బికాజ్ అది ఒక చిన్న 4 టేబుల్ పెడతాను ప్లేస్ అనమాట. సో దట్ ఈస్ హౌ వీ స్టార్టెడ్. బట్ పోస్ట్ దట్ వీ హ్యావ్ రేస్డ్ a couple of rounds investment. So basically చెప్పాను కదా, నాకు we want to run MEB in such a way that it becomes a very big nationalized brand going forward. We don't want it to be a family run business or మా దగ్గర అన్ని షేర్స్ ఉంటాయి మేమే రన్ చేసుకోవాలి మా దగ్గరే ఉంటుంది అని, రైట్? అండ్ ద ఐడియా హ్యాస్ బిన్ రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ దట్ కి ఇట్ విల్ బి రన్ ఇన్ అ వెరీ ప్రొఫెషనల్ వే యాజ్ అ ప్రాపర్ కంపెనీ. అండ్ దానికి ఏవైతే డ్యూ డెలిజెన్సెస్ అన్నీ జరగాలో ఆ వేలోనే జరగాలని. సో వెన్ వీ స్టార్టెడ్ ఆఫ్ MEB probably I think 2 years back, we used to do daily close to maybe just around 40,000 per day. Ante chesevallam. Probably today we do close to around 6 to 7 lakhs a day. So in 2 years. Okay. So we have come a long way since that time anamata. And one thing that we are seeing is we see every month we are improving month on month.
because I think more and more people are understanding the concept, are able to understand what we are doing. In fact, I'll show you so many people who come to us and say ki, Sandeep, we love what you're doing, what you're trying to do. It's really helping us a lot. So we're not a typical cafe కాదన్నమాట. ఎక్కడైతే మంచి ambience ఉంది, మీకు మంచి ఫుడ్ ఉంది, and not only that, it's a purpose driven brand, right? And we can see that it's making a lot of impact on people. So from the day when we started to now, the entire growth is purely fueled by people's love that okay, somebody is doing this. So many people, like ఇప్పుడు నేను కెఫేకి వెళ్ళినప్పుడు కూడా దే మీట్ అండ్ దే సే కి ఓ యు ఆర్ ద ఓనర్, ఓకే, సో నైస్ దట్ యూ స్టార్టెడ్ సంథింగ్ లైక్ దిస్. ఎవరు కూడా నా దగ్గరకు వచ్చి నీ ఫుడ్ చాలా బాగుంది, సూపర్గా ఉంది, నీ అంబియన్స్ చాలా బాగుంది, ఇట్లా ఫస్ట్ డైలాగ్ అది ఉండదు అనమాట. ఫస్ట్ డైలాగ్ ఎప్పుడైనా ఉండేది వీఆర్ సో హ్యాపీ యూ స్టార్టెడ్ దిస్, రైట్? అండ్ దెన్ ఓ ఎస్, నీ ఫుడ్ ఇట్లా బాగుంది, నీది ఇట్లా బాగుంది అని. సో దట్ ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ ఆఫ్ హ్యావింగ్ స్టార్టెడ్ సంథింగ్ రియలీ గుడ్ and the fact that people are appreciating it gives us a lot of confidence, right? And initial ga mem start chesinappudu we used to take very small places, and we used to have this fear. ఎవరైనా బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు ఉంటుంది కదా, అరే ఇది ఎట్లా వెళ్తుందో తెలియదు, ఎందుకులే ఇంత రెంట్ పెట్టి ప్లేస్ తీసుకోవడం, ఎక్కడో చిన్న ప్లేస్ తీసుకుందాము అని, రైట్? From that we have come to a stage where my team is ready to take huge spaces on the main road, right? Because people are happy to come, right? So our confidence anedi has been built over a period of time. And I think that is where is the biggest achievement for not only for us, but we are happy that even people are moving towards that. Because ఇప్పుడు నేను ఎంత చేసుకున్నా జనాలు వచ్చి యాక్సెప్ట్ చేసి రాపోతే there is no point at all, right? But this is something that we have seen that people are also accepting it, and they're appreciating the fact that somebody is doing something like this, and we have been able to deliver from our end oka manchi product which people are liking it, right? So I think that is the biggest USP for us. Nice name kuda manchi interesting ga undi, yummy bee ante yeah. So yeah, చాలా మంది అడిగారు నన్ను ఇది యాక్చువల్ గా. సో నేమ్ ఏంటంటే ఇప్పుడు మీరు హెల్దీ ఫుడ్ అన్నానంటే మీరు ఎమ్మీ అని ఎప్పుడు అనుకోరు, రైట్? సో ద ఐడియా ఏమనుకున్నామంటే మేము నేమ్ పెట్టేటప్పుడు ద నేమ్ షుడ్ ఇట్ సెల్ఫ్ tell that the food is yummy, right? And we wanted to bring that cuteness factor into that entire name. How do we go about it అని. సో ఆ టైంలో యమీ బీ అనేది ఒక ఐడియా వచ్చింది. అంటే చాలా పేర్లు ఆలోచించాము, ఇనిషియల్గా అనుకుంటాం కదా హెల్దీ ఇది హెల్దీ అది ఇట్లానే చాలా పేర్లు ఆలోచించాము. అండ్ ఐడియా ఏంటంటే వీ డోంట్ వాంట్ టు నేమ్ ఇట్ హెల్తీ అనే వర్డ్ అనేది వాడకూడదు ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ చేసేటప్పుడు, రైట్? అండ్ ఏమంటారు, బికాజ్ ఎందుకంటే ఇప్పుడు మీరు చూసారంటే హెల్తిఫై మీ ఆర్ ఏమంటారు ఉన్నాయి, ఇంకా కొన్ని ఉన్నాయి కదా పేరు, లైక్ సలాడ్ బౌల్ ఆర్ ఇలాంటివి చాలా వచ్చినాయి, రైట్? వీ డోంట్ వాంట్ అస్ టు బీ బౌండ్ బై దట్. వీ డోంట్ వాంట్ టు బీ బౌండ్ బై ద ఫ్యాక్ట్ దట్ వీఆర్ అ హెల్దీ బ్రాండ్ ఆర్ వీఆర్ ఓన్లీ జిమ్ వెళ్ళే వాళ్ళ కోసమే మేము చేస్తున్నాము ఆర్ వెయిట్ లాస్ వాళ్ళ కోసమే చేస్తున్నాము, అట్లాంటిది మాకు వద్దు అని ఫస్ట్ నుంచి చాలా క్లారిటీ ఉంది. అండ్ దట్ ఈస్ ద రీజన్ వై వీ వాంటెడ్ టు నేమ్ ఇట్ ఇన్ సచ్ ఎ వే దట్ ఇట్ హ్యాస్ నథింగ్ టు డూ విత్ వాట్ ఐఎమ్ సెల్లింగ్, నథింగ్ టు ఇట్ ఈస్ అ కంప్లీట్లీ న్యూట్రల్ నేమ్. Yummy ane name is just to signify that the food is yummy, and B is to bring that cuteness factor and that entire play చేద్దామని. అండ్ మేము చెప్పేటప్పుడు కూడా ఎవరికి కూడా మేము హెల్దీ ఫుడ్ అని చెప్పి ఎక్కువ చెయ్యమన్నమాట. ఇప్పుడు మీరు స్టోర్కి వచ్చినా మీరు ఎక్కడైనా చూసినా మేము ఇన్ని క్యాలరీస్ ఇది తినండి, ఇది ఇంత ప్రోటీన్ ఉంది తినండి అని ఎప్పుడూ అడగము, రైట్? మేము అక్కడ క్యూఆర్ కోడ్ పెడతాం స్టోర్లో, స్కాన్ చేసుకోండి, మీకు న్యూట్రిషనల్ ఇన్ఫర్మేషన్ మొత్తం ఉంటుంది దాంట్లో. కానీ నేను మాత్రం బోర్డు మీద రాయను, రైట్? బికాస్ ఐ డోంట్ వాంట్ పీపుల్ టు మేక్ చాయిసెస్ బికాజ్ ఇట్ ఈస్ ఇది ఇట్లా ఉంది, దీంట్లో లో క్యాలరీస్ అందుకే నేను తింటాను అట్లా అనేది. ఓకే, ఇట్ ఈస్ వన్ ఆస్పెక్ట్ ఆఫ్ ద వర్క్ దట్ వీ డూ, రైట్? బట్ ఇట్ ఈస్ నాట్ అ మేజర్ ఆస్పెక్ట్ ఫర్ అస్. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు బయట ఒక బ్లూబెర్రీ చీజ్ కేక్ తిన్నారు, రైట్? ఒక 500 క్యాలరీస్ ఉంటుంది ఈజీగా, బ్లూబెర్రీ చీజ్ కేక్ అంతా కంబైన్ చేసి, షుగర్ అన్ని కంబైన్ చేసి, రైట్? బట్ మా దగ్గర మీరు తింటే ప్రాబ్లీ ఇట్ విల్ బి 180 ఆర్ 190 క్యాలరీస్, రైట్? కానీ నేను ఎప్పుడు కూడా మా మార్కెటింగ్ టీమ్కి ఇది ప్లీజ్ అట్లా రాయబాకండి, లైక్ ఇది 500 మంది 190 ఇట్లా రాయబాకండి అంట. బికాస్ ఐ డోంట్ వాంట్ దట్ టు బీ యువర్ ఫస్ట్ చాయిస్ ఆఫ్ ఫుడ్. వీ వాంట్ యూ టు కమ్ ఫస్ట్, ఎంజాయ్ ద ఫుడ్, రైట్?
అండ్ ఇన్ దట్ ప్రాసెస్ ఇఫ్ యు ఆర్ గెటింగ్ అ గుడ్ ప్రోడక్ట్, ఎస్ రియలీ హ్యాపీ ఫర్ ఇట్. బట్ అంతేగాని ఇది ఇట్లానే ఉంది, నీకు ఇది తక్కువ అందుకోసం నేను తింటాను, ఇది ఇట్లా ఉంది అట్లా అనే ఇది రాకూడదు. అండ్ అది వచ్చింది అనుకోండి మీకు ఏమైపోతుంది అంటే ఇట్ విల్ బికమ్ ఇన్ టు దట్ ఫేజ్ విచ్ ఇస్ లైక్ జిమ్ ఆల్ కోసం ఇది నేను వెయిట్ లాస్ చేయాలి అందుకోసమే నేను ఇది తింటాను, ఆ ఫ్యాక్టర్ అనేది వస్తుంది. అండ్ అవర్ హోల్ ఐడియా వాజ్ దిస్ ఫుడ్ ఈస్ ఫర్ ఎవ్రీబడి. It is not just for gym people or anything. That's just, that is one of the TG that you would want people to come for. But when you come to a store, one of the best things is I see a lot of family, which I like, because I can see that a mom is making that decision for their family to eat well, or somebody is coming. You can see young couples now who want to eat healthy, right? A lot of young couples, right? They have these goals of being fit, eating properly. So their choices are driven by that. రైట్, పెళ్లి చేసుకున్నాము ఉంటున్నాము కలిసి, బట్ ఏది కొన్నా కూడా మంచిది కొనుక్కోవాలి, రైట్? సో ఐ సీ అ లాట్ ఆఫ్ దోస్ గైస్ కమింగ్ ఇన్ హ్యావింగ్ దట్ హెల్దీ చాయిస్. అండ్ దట్ ఈస్ వేర్ దట్ నేమ్ ఆల్సో స్టార్టెడ్, కి మనము హెల్త్ వర్డ్ వాడద్దు, క్యాలరీ వర్డ్ వాడద్దు, ప్రోటీన్ వర్డ్ వాడద్దు, కంప్లీట్లీ డిసోసియేటెడ్ నేమ్ పెట్టాలి అని అట్లా MEB అనే నేమ్ అసలు ఫైనలైజ్ చేసాం అనమాట. సో యాక్చువల్లీ MEB అని చెప్తే ఎవరు కూడా అనిపించదు దట్ ఇది ఫుడ్ రిలేటెడ్ టు హెల్త్ అని ఎవరికి అనిపించదు. బట్ దట్ ఈస్ అ కాన్షియస్ డిసిజన్ దట్ వీ మేడ్ బికాస్ వీ వాంటెడ్ టు బి క్లియర్ రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ అనమాట. సో దట్స్ హౌ ఇట్ స్టార్టెడ్ అండ్ మంచి సక్సెస్ఫుల్ గా వెళ్తుంది ఫైనల్లీ. యా అదే ఇంకా బికాస్ చేంజ్ అవుతుంది కాబట్టి ఇంకా అది ఇట్ యాడ్స్ ఆన్ దట్. ఇప్పుడు హైదరాబాద్ లో మీరు ఎన్ని క్యాఫేస్ ఉన్నాయి అసలు, లైక్ అన్లిమిటెడ్. సందుకు ఒకటి నిజంగా కొత్తది, ఇప్పుడు నిన్న చూస్తే ఆ ప్లేస్ లో కొత్తది స్టార్ట్ అవుతుంది. ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే ఇంకో రీల్ వచ్చింది దట్ ఇదిగోండి కొత్త క్యాఫే వచ్చింది, ఇంకో రేపు ఓపెన్ చేస్తే ఇంకో రీల్. ఫుడ్ బ్లాగ్స్, ఫుల్ ఫుడ్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఇస్ ద బిగ్గెస్ట్ మనీ మేకింగ్ జాబ్ ఇప్పుడేమో, రైట్? ఇఫ్ యు ఆర్ అన్ ఇన్ఫ్లుయెన్సర్, ఫుడ్ ఇన్ఫ్లుయెన్సర్ అవుతే ఇంకా దానికంటే ఎక్కువ ఏమీ లేదు, రైట్? సో మీరు ఇవాళ ఓపెన్ చేస్తే ఎవ్రీ నవ్ అండ్ దెన్ యూ కెన్ సీ అ న్యూ ప్లేస్, రైట్? బికాస్ ఇన్ఫ్యాక్ట్ నేను ఎవరైనా బయట వాళ్ళని కలిస్తే ముంబై వాళ్ళు ఏం జరుగుతుంది సందీప్ మీ హైదరాబాద్లో అంటారు. ఏమైంది అంటే ఎన్ని ఓపెన్ చేస్తారు మీ దగ్గర, ఎన్ని ఉంటాయి అబ్బా, ఇంత డబ్బులు ఉన్నాయి హైదరాబాద్లో అంటారు అనమాట. సో మేము అదే చెప్తాం, లేదు హైదరాబాద్ మంచి మార్కెట్, ఇంకా అందరికీ దే లైక్ టు హ్యాంగ్ అవుట్ అని, రైట్? బట్ బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ ఏంటంటే చాలామంది స్టార్ట్ చేస్తారు కానీ 1 yearలో మళ్ళీ దే కాంట్ రన్ ఇట్ అండ్ దే హ్యావ్ అ ప్రాబ్లమ్, రైట్? So one of the biggest things ఏంటంటే whenever you're opening you need to have that clarity as to why are you opening, మీ whole objective ఏంటి, because as a customer is no longer loyal. ఇప్పుడు నేను ఇవాళ మీ దగ్గరకు వచ్చి ఒక చోట చేశానంటే రేపు ఇంకో చోటుకి వెళ్ళి మళ్ళీ అక్కడ బాగుందంటే అక్కడ తింటాను, మళ్ళీ ఇంకో చోటుకి వెళ్ళి ఇంకో చోట తింటాను, అంతేగాని మీ దగ్గరే తినాలని ఏమీ లేదు, రైట్? Until and unless you are able to convince me why I should eat your product. So I think akkada that is the biggest challenge if you have to do something. And so far, because we have been able to be very clear in terms of what we are doing, I think people like it. Hopefully, because ముందుకెళ్ళే కొద్దీ ఇంకా కంటిన్యూ అవుతుంది కాబట్టి, and if MEB is able to sustain that and in that proper, because it's not just product కదా, క్వాలిటీ అట్లానే మెయింటైన్ చేసుకుంటా రావాలి, అదే సేమ్ సర్వీస్ ఇస్తూ ఉండాలి కంటిన్యూస్గా. యాజ్ యూ గ్రో ఎక్స్పెక్టేషన్స్ ఇంకా పెరుగుతూ ఉంటాయి ప్రోడక్ట్ నుంచి. సో అది మెయింటైన్ చేసుకుంటూ వెళ్తే ఎస్ ఇట్స్ డెఫినెట్లీ గోయింగ్ టు బి గుడ్ అన్నమాట. ఓకే, సో అట్లా పర్పస్ ఓరియంటెడ్గా స్టార్ట్ చేశారు అండ్ ఇట్స్ రన్నింగ్ సక్సెస్ఫుల్లీ. థ్యాంక్ యూ సో మచ్ అండ్ హోప్ ఇట్ కంటిన్యూస్ ఫర్ అ వెరీ లాంగ్ టైమ్. అండ్ ఐ హోప్ మీరు అన్నట్టుగా మీ డాటర్కి కూడా ఇస్తాను అని చెప్పి నెక్స్ట్. ఎస్, దట్స్ సో క్యూట్. థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్స్ ఫర్ యువర్ టైం. థ్యాంక్ యూ సో మచ్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.
అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.